సార్ నాగవంశీ గారు నమస్కారం. ఇది అట్టుగా నమస్కారం పెట్టడానికి నేను కొత్తగా పాడ్కాస్ట్ సెటప్ పెట్టారు. మీరు వస్తున్నారని ఫస్ట్ టైం మా ఆఫీస్కి వచ్చారుగా. ఎంతోమంది వచ్చారు, మీరు ఇంతవరకు రాలా. బాగుంది మీ ఆఫీస్, చాలా బాగుంది. క్రెడిట్ గోస్ట్ వెంకట్ గారు. ఆయన టేస్ట్ అయితే అంత ఎవ్రీథింగ్. మ్యాడ్గా ఉందా, మ్యాడ్గా లేదా? ఇది క్లాస్గా ఉంది, మ్యాడ్ మాస్ సినిమా. అది ఎందుకు మ్యాడ్ ప్రమోషన్లో మీరు మైక్ ఆన్ చేస్తే చాలు, ఇందులో ఏముండదు, అల్లరి తప్ప ఏముండదు. ఆ నెగిటివ్ సైడ్ నుంచి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు నేను యాక్చువల్లీ మీడియా ఫేవరెట్ కదా. ఇప్పుడు ఎవరైనా ఐ మీన్ మామూలుగా ఏ ప్రొడ్యూసర్ కన్నా సినిమా రిలీజ్ అవుతుంటే వాళ్ళకు ఉండే స్ట్రెస్ మీద నాకు ఒక 20-30% స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. నేను మీడియా ఫేవరెట్ కదా. నా సినిమా చిన్న సినిమా అవనివ్వండి, పెద్ద సినిమా అవని భూతత్వం పెట్టుకుని చూస్తారు కదా. నేను అందుకని వాళ్ళు ఏదైనా తప్పులు ఎతికి చెప్పేటప్పుడు నేనే చెప్తున్నాను, ఇది జస్ట్ లోపలికి వచ్చి నవ్వుకుని వెళ్ళిపోండి, దానికి మించి ఏమీ ఉండదు సినిమాలో అని నేనే చెప్తున్నాను. ఎందుకంటే ఒక సిల్లీ క్రైమ్ యాంగిల్, ఒక ముగ్గురు కుర్రోళ్ళు సరదాగా గోవా వెళ్ళి టైంపాస్ చేసిన సినిమా అని. సో దాంట్లో కామెడీ సినిమాల్లో పెద్ద కథ ఏం చెప్పగలుగుతాం చెప్పండి ఎవరైనా. సో ఆ సెన్స్లో నేను ముందే ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు రివ్యూ రైటర్స్ అన్నా ఇదన్నా కానీ రివ్యూని ఎలా జడ్జ్ చేస్తారంటే జనరల్గా మీకు కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, కథ ఎలా ఉంది, దాని లోపల లేయర్స్ అన్ని ఎలా సెట్ అయినాయి ఇది అని. అలా కాకుండా వచ్చి నవ్వుకున్నామా లేదా, చుట్టుపక్కల ఆడియన్స్, మీరు కూర్చుని సినిమా చూస్తున్న ఆడియన్స్, థియేటర్లో ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారా లేదా చూసి రివ్యూ చేయండి. అంతే తప్పితే సినిమా మీరు రెగ్యులర్గా ఒక సినిమాని ఎలా రివ్యూ చేస్తారో అలా రివ్యూ చేయకండి. ఈ సినిమా అలాంటి సినిమా కాదు. ఇదొక ఒక ముగ్గురు చిన్న ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయిన పిల్లలు టైంపాస్ ఫన్కి గోవా వెళ్ళిన. అంటే మీరు అన్నది బాగుంది, కానీ ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్ కోసమని లార్జ్ సెట్ ఆఫ్ పీపుల్కి మీరు సరైన మెసేజ్ పంపిస్తున్నట్టు అవుతుందా? లార్జ్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరు? ఆడియన్స్, మీరు అన్నది ద మేజర్ పార్ట్ చంక్ ఆఫ్ ది ఆడియన్స్ ఎవరు? తూకం వేసుకుని సినిమా చూడరు. వాళ్ళు టికెట్ డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తారు ఎంటర్టైన్ అవడం కోసం. వాళ్ళు ఎంటర్టైన్ అయ్యేలేదో చూసుకుంటారు, అంతే తప్పితే వాళ్ళు తూకం వేసుకుని చూసుకోరు. తూకం వేసి చూసేది మై ఫేవరెట్. బట్ వాళ్ళకి ముందు నుంచే మీరు ఇందులో ఏం లేదు ఇందులో ఏమీ లేదంటే నేనేమన్నాను, కథకు ఒక ఇవి ఉంటాయి కదా, మీ టిక్ మార్క్స్ అవన్నీ లేవు అని చెప్పాను. నేను ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటి, మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం తీసాము, మీరు డెఫినెట్గా థియేటర్కి రండి, నవ్వుకుని వెళ్తారో అది నా గ్యారంటీ అని అదే చెప్తున్నాను నేను. నవ్వించే గ్యారంటీ నాది. అలా కామెడీగా నవ్వించే సినిమా తీసాం మేము గ్యారంటీగా. సార్ ఇప్పుడు క్రిటిక్స్ కూడా ఏ సినిమాని జడ్జి చేసేటట్టు ఆ సినిమాని జడ్జ్ చేస్తారు యూజువల్గా. సినిమాని ఒకేలా చూడరు కదా. కరెక్ట్, ఏ సినిమాని జడ్జ్ చేస్తారో ఆ సినిమా. బాహుబలి, జాతిరత్నాలు ఒక రకంగా చూడరు, కానీ వంశీ సినిమా అంటే కొంచెం లవ్ ఎక్కువ కదా. అది మీరు అనుకుంటున్నారు. దిల్ రాజు గారి లాగా మీరు కూడా ఒక దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. నేను నా సినిమా వేరు, నన్ను దిల్ రాజు గారికి ఈ రకం తలహా చిన్న ఫీలింగ్ ఉంది. ఇప్పుడు మీరు కూడా రెండో దిల్ రాజు గారు ఆయనే చెప్పారు, నేను నాగవంశీలో చూసుకుంటున్నాను, మీరు కూడా అలా తయారైపోతున్నారు. అలా అనట్లేదు సార్ నేను. ఇప్పుడు మీరు అన్నది ఇప్పుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ నేను మ్యాడ్ 1 ప్రమోషన్స్లో జాతిరత్నాలు లాగా నవ్వపోతున్న డబ్బులు నాకు ఇస్తా అన్నా, కానీ ఆ సినిమా జాతిరత్నాలు లాంటి సినిమా కాదు. ఆ సినిమా కాలేజ్ సినిమా, కాలేజ్ ఫన్, అమ్మాయిలు, లవ్, ఇది అది. ఈ సినిమా ప్రాపర్ జాతిరత్నాలు లాంటి సినిమా. ఇప్పుడు జాతిరత్నాల్లో మనం ఒక స్క్రీన్ ప్లే ఎత్తుకోం కదా, ఈ సినిమా అలాంటి ప్రాపర్ జాతిరత్నాలు లాంటి సినిమా. వచ్చామా, మంచి హ్యూమర్ ఉందా, నవ్వుకున్నామా, వెళ్ళామా, అలాంటి సినిమా ఇది. అంటే నేను ఇంకోటి ఎందుకు అన్నిసార్లు చెప్పానంటే, మ్యాడ్ స్క్వేర్ అని సీక్వెల్లా ప్రజెంట్ చేస్తున్నాం మ్యాడ్కి. ఈ మ్యాడ్ స్క్వేర్ అంటే సీక్వెల్ ఏంటంటే క్యారెక్టర్ ఎక్స్టెన్షన్స్ అంతే, కథకేం ఎక్స్టెన్షన్ కాదు, క్యారెక్టర్ ఎక్స్టెన్షన్స్ అంతే. ఇప్పుడు మామూలుగా మీరు చెప్పండి, ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న పిల్లలు 4 పెద్దగా అంత గొప్పగా ఏం చదవలేదు, ఇంకా ఉద్యోగాలు ఏం రాలేదు, ఏం చేస్తారు? ఏదో అల్లరి చేస్తారు, టైంపాస్ చేస్తారు కదా. వాళ్ళ లైఫ్లో ఏం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది? ఇదే కదా, ఈ అల్లర్లే కదా. అదే చెప్పాను నేను. ఇప్పుడు వాడు బాగా చదివి యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేసి మంచి ఉద్యోగం చేసి, లేకపోతే బాగా చదివి ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఆడి లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉండదు. అది మనం ఎమోషనల్గా వేరే కథగా తీయచ్చు ఆడి లైఫ్ని. ఇప్పుడు పెద్దగా చదవని మాలాంటి వాళ్ళు, పెద్దగా చదవని వాళ్ళు గోవాలో టైంపాస్ చేస్తుంటే ఎలా ఉండదు, అల్లరి చిల్లరగా ఉంటుంది. అలానే సినిమా కూడా అల్లరి చిల్లరగా ఉంటుంది అని చెప్తానికి ట్రై చేస్తున్నాను నేను, అంతే. బట్ ఇది యాక్చువల్గా మీకు మీరు అన్న పాయింట్ ప్రకారం ఇది ఒక సిరీసే యాక్చువల్గా చెప్తాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అక్కడ కాలేజీలో ఫన్, ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ఫన్ అనుకోవద్దు. కానీ రేపు పొద్దున్న రీయూనియన్ అని పెట్టి వాడు అమెరికా వెళ్ళు, దుబాయ్ మళ్ళీ అది ఈ పార్ట్ సక్సెస్ అయిన కొద్దీ మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడమే ఐడియాస్ ప్రకారం, అంతే. ఆ క్యారెక్టర్లు క్యారీ అవుతాయి. అదే అసలు మీరు ఇందాక అన్నదానికి వస్తే మీడియాకి మీ మీద ఎక్స్ట్రా ఫోకస్ ఉంటుంది అనుకుంటే,
ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్కి మీరు చెప్పండి లేదా? ఉంది. మరి దిల్ రాజు గారితో కంపారిజన్ ఎందుకు నాకు? నేను అది దిల్ రాజు గారు స్టేజ్ల మీద మాత్రమే. నేను మీరు కాబట్టి ఇంటర్వ్యూలో అడిగారు కాబట్టి చెప్తున్నా. మీరు మీడియా పర్సన్ కదా, సీనియర్ మీడియా పర్సన్ కదా, మీరు చెప్పండి. నా మీద ఫోకస్ లేదా? అది ఎందుకు ఉంది అని అడుగుతున్నాను నేను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. అంటే నేను ఇంకోటి చెప్తాను సార్, ఇంక మిగతావన్నీ కూడా స్వప్న సినిమా, మైత్రి మూవీస్, అన్నపూర్ణ, ఇలా బ్యానర్గా సోషల్ మీడియాలో ఉన్నారు వాళ్ళు. ఆ సినిమా సంబంధించి ఏదో ఒక పోస్ట్ చేస్తారు, బ్యానర్గా ఉంటారు, సినిమా రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఏది కూడా ఆన్ స్క్రీన్ పెద్దగా ప్రొజెక్ట్ అవ్వరు. బట్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ కన్నా నాగవంశి అనేదే పాపులర్. ఎందుకు? అది మీరు చెప్పాలి. మీరు దానంతటి మీరు అలా ఫోకస్ అయ్యారా? అంటే మీడియా ఇంటరాక్షన్స్ నేను రంగ్దేతో మీతోనే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఇంటర్వ్యూ. అవును. దాంతో అప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చిందని. అది పైగా నాకు అదంటే మీరు ఇటీవల కొంతకాలంగా మీ ఫోన్లో ట్విట్టర్ తీశారు, అవునా? అవును. మీ ట్విట్టర్ అకౌంట్ ఉంది కానీ మీ ఫోన్లో ట్విట్టర్ లేదు. ఎందుకని? నేను ఇప్పుడు ఐఎమ్ ఆల్మోస్ట్ 40. టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ తీసుకోదలుచుకోలేదు నేను ఇంకా. అంటే నెగిటివిటీ ఎక్కువ వస్తుందంటారా? రాదా? ఎందుకని వస్తుంది? ఇప్పుడు రీజన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నా మీద నెగిటివిటీ ఉంటుంది, నెగిటివిటీకి ఏం రీజనో నేను అనలైజ్ చేసుకుంటా, అప్పుడు నేను లైట్ తీసుకుంటా. దేనికన్నా ఇప్పుడు కారణాలు ఏమన్నా ఉంటాయండి. ఇప్పుడు నేను ఏదైనా చిన్న కంటెంట్ అప్లోడ్ చేశాను అనుకో, వీడియోలో సింగిల్ అప్డేట్ ఇవ్వండి అంటే ఇప్పుడు నా దగ్గర సింగిల్ రెడీగా ఉంది, ప్రమోట్ చేయాల్సిన టైం వచ్చింది అంటే నేను దాచుకుంటానా? నాకేమన్నా సరదానా దాచుకుంటే కంటెంట్ బయటికి ఇచ్చి మీరు అందరు కంటెంట్ నచ్చింది బాగుందంటేనే నేను హ్యాపీ కదా. టెక్నికల్ రీజన్స్ ఉంటాయి కదా, ఎందుకు ఏంటి దేనికి ఏది డిలే అవుతుంది. అది పెద్ద నెగిటివిటీ ఉంది వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక ఆ నెగిటివిటీ అంటే ఇట్లాంటివి కాదు, రిలీజుల టైముల్లో, ఈ టైముల్లో, ఆ టైముల్లో ఈ వద్దు అనుకున్నాను నేను అసలు. అంటే అంతేనా? మీరు పర్టికులర్గా ఎవరి వల్ల అయినా టార్గెట్ అవుతున్నారు ఏమైనా అనిపిస్తుంది? చాలా అదేం లేదా? మ్యాట్ 2కి వచ్చేసరికి ఎందుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర మళ్ళీ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది? మ్యాట్ 2లో చెప్పాను కదా మీకు, మేజర్గా ముగ్గురు పిల్లలు కలిసి గోవా వెళ్తారు. గోవా వెళ్తే అక్కడ ఒక రకమైన ఫన్ జరుగుతూ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. బీమ్స్ నాకు తమన్, మీకు తెలుసు కదా తమన్ ఎంత అసోసియేటెడో, నాకు బీమ్స్ శుక్రమహాదాస్ నడుస్తుంది. అసలు నేను బీమ్స్ గురించి మాట్లాడట్లా, ఆయన టచ్ చేసిందల్లా బంగారం ఉంటుంది. కానీ నాకు తమన్ మీద కొంచెం ఇది ఎక్కువ కదా. సో నా ఏదన్నా అట్లాంటి సినిమాల్లో ఇప్పుడు టిల్లు 1 నాకు ఇక్కడ తమన్ కావాల్సి వచ్చింది అనిపించింది, అప్పుడు తమన్ తెచ్చుకున్నాను నేను. ఇప్పుడు కూడా నాకు మ్యాట్ స్క్వేర్ సినిమా చూసిన తర్వాత, ఈ గోవా ఎపిసోడ్ లేని చూసిన తర్వాత ఇక్కడ తమన్ ఉంటే బాగుంటుంది అనిపించింది. బీమ్స్ ఆయన చాలా బాగా చేశారు, అంతా ఓకే, నేను కాదనట్లేదు. అసలు బీమ్స్ మీకు చెప్పాను కదా, ఆయన తెలుసు కదా, టిల్లు స్క్వేర్, మ్యాడ్, సంక్రాంతికి వస్తున్నాం అన్ని అసలు శుక్రవారంలో ఉన్న డిమాండ్. కానీ ఏంటంటే తమన్ మన ఇంటి మనిషి కదా మాకు. సో ఈ పర్టికులర్ ఎపిసోడ్లో తమన్ చేయి ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఆ రిస్క్ తీసుకున్నాను నేను. సార్, అందరికీ ఉన్న పెద్ద అనుమానం ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్కి మీకు మధ్యలో ఏం జరిగింది అని. ఏం జరగలేదు సార్. మరి ఎందుకు దేవిశ్రీ ప్రసాద్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? నేనే అవాయిడ్ చేయట్లేదు సార్. ఇప్పుడు ఏదైనా సినిమా ప్లాన్ చేసినప్పుడు కాదండి, మీకు తమన్ చాలా క్లోజు, మీకు తమన్ తెచ్చి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారు. ఇదే దేవిశ్రీ కూడా చేయించుకోవచ్చు కదా, చేయించుకోవాలనుకుంటే. అంటే అలాగా సార్, ఇప్పుడు మేము ఈ డెసిషన్ 10 days బ్యాక్ తీసుకున్నాం. ఇప్పుడు దేవి గారు చెన్నై అవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి దేవి గారు, అసలు ఆయన కమిట్మెంట్స్ ఏంటి నాకు తెలియదు. సడన్గా ఫోన్ చేసి దేవి గారు ఇప్పుడు నేను ఒక సినిమా తీశానండి, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, కానీ ఆ స్కోర్ మీరు చేయాలంటే ఆయన ఎలా రియాక్టరో తెలియదు. అదే తమన్ అనుకోండి, బ్రో ఇట్లా ఉంది పరిస్థితి, స్కోర్ నువ్వు చేస్తే కరెక్ట్ అనిపిస్తుంది బ్రో మాకు అంటే పరిగెట్టుకు వచ్చేస్తారు. అంటే చేసేద్దాంలే వంశీ అంటే డిస్కషన్ పెట్టడు కదా తమన్ అయితే మాత్రం. కానీ మీరు ఎన్ని రకాల సమాధానాలు చెప్పినా మీరు తలుచుకుంటే సితారలో దేవిశ్రీ ప్రసాద్ ఒక సినిమా చేయడం. సార్ నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో మొదలుపెట్టే కొన్ని సినిమాల్లో కూడా నేను డైరెక్టర్లు 2-3 అడిగాను, దేవి గారితో వెళ్దామండి అని. సో అది ఫ్యూచర్ ఆ ప్లానింగ్లోనే ఉంది. నేనే ఎందుకు స్ట్రాంగ్గా బయటకు వచ్చిందంటే బాబీ సినిమా డాకు మహారాజ్కి దేవి చేయకపోవడం వల్ల. అది వేరే రీజన్స్ ఉన్నాయండి దానికి, ఒక్క ఇది అని కాదు, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు మైక్ ముందుకు వచ్చిన, స్టేజ్ ఎక్కినా ఏదో కాంట్రవర్సీ అవుతూనే ఉంటుంది. అది కాంట్రవర్సీ మరి పెద్ద కాంట్రవర్సీ కాదు, మొత్తం డిస్కషన్ పాయింట్ ఉందమ్మని. మీరు ముంబైలో మాట్లాడినా, చెన్నైలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా అది ఒక డిస్కషన్ పాయింట్ అవుతుంది. అంటే మీకు కావాలని ఏమైనా ముందు అనుకుంటారా, లేకపోతే అనుకుంటే అలా వస్తే ఇంకే ప్రతిసారి ట్రై చేస్తాను కదా. అంటే అవసరం అంటారా?
డిస్కషన్ పాయింట్ అవ్వాలో. సినిమా రిజిస్టర్ అవ్వాలి కదా జనాల్లో, కానీ అనుకుని చేస్తే ఏం అవ్వవుగా. ఆ సినిమాల టైంలో కాదు కదా, మీరు బోని కపూర్ది మంచి ఉద్దేశంతో అన్నారో ఎలా అన్నారో అది వైరల్ అయింది. అంటే ఇప్పుడు మనం సౌత్ ఇండియా నుంచి వెళ్తున్నాం, మనం పెద్ద పెద్ద సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాం నెక్స్ట్ ఫ్రాన్స్కి. సో సౌత్ ఇండియన్ సినిమాలు హిందీలో బాగా ఆడుతున్నాయి అనేది నా ఫీలింగ్, నేను చెప్పా అంతే, దాంట్లో కాంట్రవర్సీ ఉంది. వాళ్ళు కానీ ఫీలింగ్ అదే మాట మీద మీరు స్టాండ్ అవ్వలేదు కదా, ఏ మీరు మళ్ళీ దాన్ని కొంచెం కవర్ చేసుకుని ప్రయత్నం చేశారు. కవర్ చేసింది ఆ స్టేట్మెంట్ని కాదు, బోనీ కపూర్ గారిని నేను రెస్పెక్ట్తో డీల్ చేయలేదు అన్నారు. ఇట్లా కాల్ పెట్టినాను, ఒరే ఆయన కూర్చున్న విధానం వేరు, నేను కూర్చున్న విధానం వేరు, నేను సరిగ్గా అలా పద్ధతి కూర్చుంటే ఆయన కాలు నా ఒళ్ళో ఉంటుంది, అందుకని అలాంటి పొజిషన్లో నేను కూర్చోవాల్సి వచ్చింది, అంతే తప్పితే ఆయన డిస్రెస్పెక్ట్ చేయడం కాదురా అని చెప్పాను, అంతే. నేను అక్కడితో ఆగలేదు, జానీ కపూర్ ఫాదర్ నేను ఇది చేస్తాను. అవును మరి అదే, అది నేను డిస్రెస్పెక్ట్ చేయలేదు అన్నదాన్ని ఇంకో సైడ్గా ఆమె నవ్వుతూ చెప్పాను, నిజంగానే చెప్పండి పోనీ జాన్వీ కపూర్ ఫాదర్ని ఎవరు డిస్రెస్పెక్ట్ చేస్తారా అంటే, నేను అనేది రేపు పొద్దున్న మనం జాన్వీ కపూర్ సినిమాలో పెట్టమా, అప్పుడు వెళ్ళి ఏం మొహమ్మద్ అడుగుతాను ఆయన్ని మరి. సో మిగతా బ్యానర్లకి మీ బ్యానర్కి చూసుకుంటే మిగతా వాళ్ళంతా కూడా డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడతారు, డిస్ట్రిబ్యూషను రేట్లు, డిస్కషను, మార్కెటింగ్ అన్నీ చూసుకుంటారు. కానీ మీరు దానికి ఇంకొక అడుగు ముందుకేసి సినిమాని ఆ రిలీజ్ తర్వాత కూడా ఒక యావరేజ్ ఉన్నదాన్ని అబోవ్ యావరేజ్ ఉన్నదాన్ని హిట్ అన్నదాన్ని సూపర్ హిట్ అనిపించినలాగా ఒక వ్యూహరచన చేస్తారంటే ఏమంటారు మీరు? అంటే అసలు వ్యూహరచన అంటే ఏంటో తెలీదు, ప్లానింగ్ పోనీ మీరు చెప్పండి. జనాన్ని థియేటర్కి సినిమా రిపోర్ట్ తప్పితే ఇంకేదైనా తీసుకురాగలుగుతుందా? మీరు ట్రై చేస్తారు కదా, ట్రై అందరం చేస్తాం కదా, అది మన బాధ్యత కదా. మిగతా ప్రొడ్యూసర్లకి ట్రైల్కి మీ ట్రైల్కి చాలా తేడా ఉంది. అది మీకు తెలియాలి, ఇంకా ఆ తేడా ఏంటనేది మీరు ప్రీమియర్లు వేస్తారు, రాత్రి సోషల్ మీడియా ఓరెక్కిస్తారు, కలెక్షన్లు బయటికి రానివ్వరు, మీ కలెక్షన్లు మీరు అనుకున్న కలెక్షన్లు బయటకు వస్తాయి, మీరు ఎంత అనుకుంటే అంతే వైరల్ అవుతాయి. సినిమా ఇదంతా ఒక చాలా థియేటర్ అంటే ఈ ఎక్సర్సైజ్ మిగతా ప్రొడ్యూసర్లు ఎవరు చేస్తున్నాడు నాకు కనిపించలేదు. సినిమా థియేటర్కి జనం రావడానికి కలెక్షన్లకి ఏం సంబంధం ఉందండి? కాదు, ఈ ఎక్సర్సైజ్ మిగతా ప్రొడ్యూసర్లు చేస్తున్నాడు నాకు. సార్ నేను ఫస్ట్ టైం పెయిడ్ ప్రీమియర్స్ అని మాసివ్గా, ఇప్పుడు అడివిశేష్ లాంటి వాళ్ళు, గూఢాచార లాంటి సినిమాలు కానీ, లేకపోతే ఒక్కొక్క షో వేశారు మీడియాకి బిఫోర్ రిలీజ్. అలా కాకుండా మీడియాకి చూపించడం ఎందుకు, ఒక్కళ్ళకే ఎందుకు చూపించడం, పెయిడ్ ప్రీమియర్స్ వేద్దామని ఒక 70-80 షోలు పెయిడ్ ప్రీమియర్స్ సార్తో మొదలుపెట్టాను. నేను ఫస్ట్ వేసింది సార్, దాని తర్వాత ఆదికేశవ, దాని తర్వాత లక్కీ భాస్కర్, దాని తర్వాత ముందు మ్యాడ్, దాని తర్వాత నేను ఎప్పుడు ఆదికేశవ సినిమా బాగాలేదు, ప్రీమియర్స్లోనే బాగాలేదు అని చెప్పారు, అయిపోయింది. మిగతా 3 సినిమాలు బాగున్నాయి, దాన్ని ఎవరేం చేసేది లేదు. అదే అంటున్నా, అదే కొంచెం యావరేజ్ అనిపించుకున్నా చేసి ఉండేవాళ్ళు దాన్ని కూడా. అదే అంటున్నా నేను అనేది అదే సార్. ఇప్పుడు నాకు ధనుష్ గారి వెంకీ సినిమా మీద చాలా నమ్మకం ఉంది. సో నేనేంటి, ఇప్పుడు ధనుష్ గారు అప్పటికి ఇంకా తెలుగులో ఎస్టాబ్లిష్ అవ్వలేదు హీరోగా, పెద్ద సినిమా ఏ సినిమా పెద్ద రెవెన్యూ చేయలేదు తెలుగులో. సో మేమేమనుకున్నాం, మనం సినిమా మీద వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం, సో జనానికి ముందే చూపించేస్తే ఆ టాక్ స్ప్రెడ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్స్ ఓపెన్ అవుతుంది అని ప్లాన్ చేసుకున్నాము. అందుకని ప్రీమియర్ చేసాం, అది అలానే వర్కౌట్ అయింది. మ్యాడ్ అలానే వర్కౌట్ అయింది, లక్కీ భాస్కర్ అలానే వర్కౌట్ అయింది. ఎందుకంటే అందరూ యంగ్ ప్రొడ్యూసర్లే సార్, మైతి నవీన్ గారు, రవి గారు, సుధాకర్, మీరు అందరూ కూడా. బట్ వాళ్ళెవరూ కూడా ఈ విధమైన ప్లానింగ్ చేయట్లేదు. అంటే మైత్రి పెద్ద సినిమాలన్నీ, పెద్ద సినిమా అంటే చిన్న సినిమా, వాళ్ళు మిడ్ రేంజ్ సినిమాలు బోల్డ్ తీశారు, వాళ్ళు డజన్ సినిమాల దాకా తీశారు. వాళ్ళు రిలీజ్ దాకా ఎంత బేరవాడుకోవడం, డబ్బులు పంపడం, డబ్బులు కట్టించుకోవడం అంతవరకు ఓకే సినిమా రిలీజ్ దాకా. బట్ ఆ తర్వాత మేనేజ్మెంట్ మాత్రం వాళ్ళు ఎప్పుడు చేసినట్టు కనిపించట్లా. అది మీకే తెలియదు, నాకెలా తెలుస్తుంది? అదే చెప్తున్నాను. బయట కూడా ఇంకో టాక్ ఉంది, మీరు మొత్తం ఒక పాపులర్ ట్విట్టర్ హ్యాండిల్స్ అందరినీ కలిపి ఒక గ్రూప్ పెట్టి మీరు ఏ విధంగా ఏదైతే సోషల్ మీడియాలోకి వెళ్ళాలో దాని ద్వారా పంపించి అదే ఒపీనియన్ స్ప్రెడ్ చేస్తారు అని. ఇక ఫోన్ వద్దులేండి, ఫోన్ చూడండి, ఇక్కడే ఉంది, గ్రూప్ ఉందో లేదా, ఫోన్లో గ్రూప్ ఉందో లేదా చెప్పండి, వద్దులేండి. కానీ నేను బయట టాక్ చెప్తున్నాను, అంటే స్పష్టంగా చెప్పాలంటే, అంటే డైరెక్ట్గా బయట వినిపించేవాడు వాళ్ళంటే నాగవంశీది ఒక పెద్ద మాఫియా. ఓకే, ఏం మాఫియా? అదే మొత్తం అసలు నాగవంశీ ప్లానింగ్, నాగవంశీ వ్యవహారం అదొక పెద్ద మాఫియా అని బయట ఉంది. మీరు మాఫియా కింగ్ మీడియాకి? లేదు, మీడియా కింగ్ పోనీ, మాఫియా కింగ్ ఏదో పోనీ. మీరు నా జేబులో ఉన్నారా? లేరు కదా, మరి నేను ఇంకెలా మీడియాని కంట్రోల్ చేస్తాను? మీ జేబులో పట్టలేండి కానీ మరి ఎలా కంట్రోల్ చేస్తాను నేను మీడియాని? కాదు, ఇప్పుడు మీరు దేవరా సినిమా
కరెక్షన్స్ ఏవో చెప్పారు, అన్నీ చెప్పారు, హిట్ అయింది అన్నారు, గోవా దుబాయ్ తీసుకెళ్ళారు, చాలా ఇది చేశారు. అదే ప్రొడ్యూసర్ స్టేజ్ మీద మేము ఓపెన్గా చెప్పలేం, కొన్ని చెప్తే మాకు సినిమాలు ఇవ్వరు, అదే డిస్ట్రిబ్యూటర్, అదే మేము చెబితే కనుక మాకు మళ్ళీ ఇంకో సినిమా ఇవ్వరు అని ఓపెన్గా చెప్పాడు. అది ఏ సినిమా అని ఆయన చెప్పాడండి? ఈ సినిమా పలానా నేను సినిమా అడిగా, ఏంటంటే ఈ మధ్యన ఈ మధ్య దేనికి డబ్బులు రాలేదంటారేంటి, మొన్నే సక్సెస్ అయ్యి దుబాయ్ కూడా వెళ్ళొచ్చి పార్టీలు కూడా ఇచ్చారు కదా అన్నారు. అదేనండి మా బాధ, మేము బయటికి చెప్పుకోలేము, చెప్తే అంటే ఆయన సరే ఒక సినిమా హిట్ అయితే 100 రూపాయలు రావాలనుకున్నారు అనుకోండి, నేను 10 రూపాయలు వచ్చినా ఆయన పెట్టిన పెట్టుబడి మీద 10 రూపాయలు వచ్చినా నేను హిట్ అనే అనుకుంటా నా లెక్క ప్రకారం. ఆయన 100 రూపాయలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే 10 రూపాయలు వచ్చినా ఆయన సరిపోలేదేమో, అది నాకు తెలియదు. కానీ దేవరా సినిమాకి ఎవరైతే మీకు ఆ కామెంట్ చేశారో ఆయనకి డబ్బు పోతే వచ్చింది, ఆయనకి డబ్బు పోలేదు. డబ్బు పోతే నేను ఓపెన్గా చెప్తాను, మీరు అన్నట్టు నేను మొహం మీద ఓపెన్గా చెప్పినట్టు కూడా ఎవరు చెప్పరు. ఆయనకి డబ్బు పోలేదు దేవరా సినిమాలో, ఆయన ఊహించినంత డబ్బు రాలేదేమో, అందుకని ఆయన డిసప్పాయింట్ అయ్యాడేమో. లేదంటే మీరు ఎదురుగుండా గ్రేట్ ఆంధ్రమూర్తి కనబడేటప్పటికి ఏదో కాంట్రవర్సీ చేయాలని ఆయన ఏదైనా మాట్లాడేసారేమో నాకు తెలియదు. డాకు మహారాజ్ హిట్టా కాదా? నేను నాకు సార్ లెక్కలు మీకు తెలియదు, మీరు ఏమన్నారు, నా లెక్కలు ఎవరికి తెలియదు, నాకు తప్ప మీ ఎవరికి తెలియదు అన్నారు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు తెలిసి నేను జిఎస్టీ ఇచ్చిన తర్వాత బ్రేక్ ఈవెన్ అయింది కృష్ణా జిల్లా, రాయలసీమ, అంతే. మిగతా అందరూ వెరీ హ్యాపీ. కృష్ణ రాయలసీమ మాత్రం జిఎస్టీ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చింది అంతే. గతంలో ఒకసారి నేను స్టేజ్ మీద నాన్నగారిని అడిగా, మీ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ అవుతున్నాయని. ఆయన దానికి ఫీల్ అయ్యారు. తర్వాత అందరూ మీ బ్యానర్లు అందరూ కూడా, ఆయనతో తీసిన వాళ్ళంతా కూడా ఏవో ట్వీట్లు కూడా వేశారు. జెర్సీ సినిమా అందరూ బ్రేక్ ఈవెన్ అయ్యారా? అయ్యారు. అది ఇప్పుడు జెర్సీ సినిమా మీరే చెప్పండి, జెర్సీ సినిమా ఏ సెంటర్ సినిమా, ప్రాపర్ కమర్షియల్ ఏ క్లాస్ సినిమా, క్రికెట్ బ్యాక్ డ్రాప్లో. అట్లాంటి సినిమాలు రాయలసీమలో ఎక్కుతాయని మీ ఉద్దేశం? అంటే రాయలసీమలో అవ్వలేదు, అది అవ్వలేదు. ఎందుకంటే అదే టైం అది ప్లస్ ఏ సెంటర్ సినిమా ప్లస్ అదే టైం కాంచన పడింది, ఓకే, సేమ్ డే. సో కొంచెం రాయలసీమలో డివైడ్ వచ్చింది. సో కానీ ఒక ఏరియాలో రెవెన్యూ చేసిందా చేయలేదా అన్న దాన్ని బట్టి హీరోల మార్కెట్ని కానీ హీరోల ఇమేజ్ని కానీ సినిమా సక్సెస్ని కానీ డిప్రైవ్ చేయలేము కదా. దాన్ని సినిమా నేను అంటుంది సార్, ఇక్కడ సినిమా హిట్, ఆ సక్సెస్ని డిరైవ్ చేయలేము కదా దానిలో. చాలా సినిమాలు హిట్ అవుతాయి, బట్ దాని ఖర్చు పోల్చుకుంటే ప్రొడ్యూసర్కి వెనక్కి రాకపోతే సార్ కొన్ని ప్రాఫిట్ అయిపోవచ్చు. ఎక్స్ అనే సినిమా ఉంది సార్, 10 రూపాయలు తీశారు, 10 రూపాయలు. అలాగా సార్, కొన్ని సినిమాలు ప్యాషన్తో తీసుకుంటాం, ఓకే, కొన్ని సినిమాలు ప్యాషన్తోనే తీసుకుంటాం, అవన్నీ కమర్షియల్ లెక్కలేసి తీయం. లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు, జెర్సీ లాంటి సినిమాలు ప్యాషన్తో తీసుకునే సినిమాలు, అవి బ్రాండ్ వాల్యూ పెంచుతాయి ఈ కంపెనీవి. సో అవన్నీ మనము ఈ డబ్బులు ఎంత చేసినా తూకం వెళ్ళాం. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది జెర్సీకి, లేకపోతే జెర్సీ ప్రొడ్యూసరు ఇది అది అని ఒక రికగ్నేషన్ వచ్చింది జెర్సీతోనే కదా, సితారాకి. అట్లాంటివన్నీ మరి ఎంత డబ్బులు ఇస్తే ఖర్చు పెడితే వస్తాయి? ఇప్పుడు లక్కీ భాస్కర్ ఉంది, ఇండియా అంతా మాట్లాడుకుంటున్నారు లక్కీ భాస్కర్ గురించి. లక్కీ భాస్కర్ నేను బాగా ఖర్చు పెట్టి తీశాను, ఇప్పుడు దుల్కర్ గారి మార్కెట్ మించి ఖర్చు పెట్టి తీసాం మేము. ఎందుకంటే వీ వాంటెడ్ టు మేక్ దట్ ఫిల్మ్ లైక్ దాట్ ఓన్లీ. ఎందుకంటే అలాంటి సినిమా తీద్దాం అనుకున్నాం కాబట్టి. అట్లాంటివన్నీ ఎంత రీపే చేసినాయి అనేది ఇట్ డజంట్ మ్యాటర్ కదా మాకు. మనకు ఈ బ్రాండ్ బిల్డ్ చేయడానికి తీసుకున్న సినిమాలు కొన్ని ఉంటాయి కదా ప్యాషన్తో, అవి అన్నీ అలాంటి సినిమాలు. సో గుంటూరు కారం ముందు ఎన్టీఆర్ గారితో మీకు చిన్న బ్రేక్ వచ్చింది, పర్సనల్ బ్రేక్ కాదు, ఆ సినిమా. సో దాన్ని మళ్ళీ మీరు ప్యాచప్ చేయడం కోసమే దేవరా సినిమాని భుజాన్ని వేసుకున్నారా? లేదు, నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం, మీ అందరికీ తెలుసు కదా. మీరు ఓపెన్గానే చెప్తారు మీరు ఎప్పుడు కూడా. తారకన్న అంటే సో అది మీరు ఎక్కడ దాచలేదు ఈరోజు. సో ట్రిపుల్ ఆర్ అంటే ఇద్దరు హీరోలు, రాజమౌళి గారి సినిమా. సో మేమేం ఇన్వాల్వ్ అవ్వలేదు. అరవింద్ సమయం తర్వాత అన్న చేసే సోలో సినిమా కాబట్టి దేవరా, నేను 80% ఏదో ఒక పాట అవ్వాలి దాంట్లో అనుకున్నాను, అంతే తప్పితే సినిమా కొంటే సినిమా ఇస్తారు అనుకునే అంత చిన్నపిల్లని నేను కాదు అసలు. బట్ ఆ సినిమా ద్వారా ఇండస్ట్రీలో నాగవంశీ మార్కెటింగ్ బాగా చేస్తాడు, నాగవంశీలో చేతిలో సినిమా పెడితే బాగుంటుంది అనే ఒక ఒపీనియన్ అయితే వెళ్ళిందా? వెళ్తే మంచిది కదా, వెరీ హ్యాపీ. నాగేంద్ర గారు పిలిచి అలాగే ఇచ్చారా అఖిల్ సినిమాని? లేదు, నేను అఖిల్ సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చా అఖిల్కి సినిమా చేయాలండి అని. అప్పటి నుంచి అలా 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 వెళ్తుంది ఈ కథ. యాక్చువల్లీ అఖిల్ నేను ఒకటేసారి విన్నాం వేరే సోర్సెస్ ద్వారా. సో అప్పుడు నేను విన్నానండి, మీరు విన్నారంటే చేద్దామంటే వంశీ ఈ సినిమా డాడీ చేద్దాం అనుకున్నారు వంశీ అన్నారు అఖిల్. సరేనండి కలిసి చేద్దాం అయితే, అంతే. మాకు అలా అనిపించలేదు, నాగార్జున గారు పిలిచి బాగా చేసేవు. అన్నపూర్ణ మార్కెటింగ్ చేసుకోలేదండి, నేను కావాలండి అన్నపూర్ణకి మార్కెటింగ్ చేయడానికి. మీ క్రేజ్ ఎలా ఉందండి ఇప్పుడు? అవన్నీ పిచ్చి మాటలు, ఇట్లా చెప్తే ఇంటికి షెడ్యూల్ పంపించేస్తారు. ఎందుకు? గుంటూరు గారు ప్రాఫిటేనా? మాకు ప్రాఫిట్, మీకు బయ్యర్లకి అందరూ ఓకే. అందరూ ఓకేనా? నైజాం కొంచెం తేడా వచ్చింది, అది నైజాం. ఓకే.
ఇలా ప్రతిసారి మీ సినిమాకి మీరు ఈ మధ్యన చాలాసార్లు అందరూ అడిగారు మిమ్మల్ని ప్రతిసారి కూడా ఏదో ఒక 2 సినిమాలు రాకుండా ఏ వారం ఉండదు. అవును, నిజంగా అదైతే నాకు నైట్ మేర్ అయిపోయింది ఈ మధ్య. ఆ, అది మీకెందుకు అలా అవుతుంది? ఏమో అదే కదా నా బాధ కూడా అసలు. 2 సినిమాలు రాకుండా ఏ వారం ఉండదు. ఏదో 2 బ్యానర్లు, అది ఏ బి అంటే అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ప్రతిసారి సిడి అవ్వచ్చు. ఏమవుతుందంటే సర్ప్రైజ్ వస్తుంది మాకు. మీదే అనేసరికి మీదేదో ఒక జైంట్ లాగా అనిపించి అవతల దాన్ని అలా నక్కేస్తున్నారు. కాదు సార్, చిచ్చి సర్ప్రైజ్ అవుతున్నాం. ఇప్పుడు గుంటూరు కారం వచ్చింది, హనుమాన్ మంచి సినిమా, దేవుడి సినిమా ఆడుతున్నాను అందరికీ తెలుసు కాదనట్లా. ఆ స్పేస్లో ఆ రేంజ్గా ఆడుతున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు, సర్ప్రైజ్. లక్కీ భాస్కర్ వచ్చినప్పుడు అమరాన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, సర్ప్రైజ్. డాకు మహారాజ్ వచ్చినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మంచి సినిమా, పాట పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, ఫన్ సినిమా. ఆ సంక్రాంతికి వచ్చే ఏకైక కానీ fun మీరు అంత సినిమా. ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పోనీ అనిల్ గారు ఎక్స్పెక్ట్ చేశారంటే కూడా నేను నమ్మను. అవును, He hit అవుతుందని అందరూ అనుకున్నాం. achieved a very big అది feat. entertainment We are genre very hit happy for అవుతుందని it. అనుకున్నాం. రాజు గారిని అందరినీ హ్యాపీ చేసిన సినిమా. అనిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక డైరెక్టర్ ఒక బ్యానర్ కి అంత సపోర్టివ్ గా ఉంటాం, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అది కాదన్నట్లు. కానీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? చేయరు కదా. సర్ప్రైజ్, 3 సర్ప్రైజులు తగిలి నాకు. అది నేను ఫీల్ అవ్వాలి కానీ నేను కొన్న పక్కల గురించి అసలు డిస్కషన్ నేను ఫీల్ అవ్వాలి. దానికి 3 సర్ప్రైజులు నాకు తగిలి. ప్రతిసారి మీరే టార్గెట్ అవుతున్నారు, మీరే ఫీల్ అసలు అవ్వాలి. ఇప్పుడు కూడా అంతే. నేను మొత్తుకున్నా, ఏవండి నాకు కుదరట్లేదు, కుదిరితే మీరు ఒక్క వారం ముందుకెళ్ళండి, నాకు కుదరట్లేదు, నిజంగా చెప్తున్నాను నాకు కుదరట్లేదు, కొన్ని రీజన్స్ మూలాన నేను చెప్పుకోలేనవి, మీకు దయచేసి ఒక్క వారం ముందుకెళ్ళండి, మీకు ఛాన్స్ ఉంది నాకు ఛాన్స్ లేదని. కానీ మైత్రి వాళ్ళ ప్రాబ్లం కూడా అర్థం చేసుకోవాల్సిన ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి April 10th 2 పెద్ద సినిమాలు ఉన్నాయి. సో వాళ్ళు దే వాంటెడ్ టు స్పేస్ 2 వీక్స్కి. నితిన్ మా బ్యానర్ హీరో 3 సినిమాలు చేశాను నేను, నాకు బ్రదర్ లాగా. నేను మొత్తుకున్నాను. నేను రవి గారు, మీకు తెలిసి నాకు రవి గారికి నవీన్ గారి రిలేషన్ ఎలాంటిదో, నేను వెళ్ళి నవీన్ గారు ఇంట్లో కూర్చొని మొత్తుకున్నా, ట్రై చేయండి నవీన్ గారు అంటే. నవీన్ గారు ఆ పెద్ద సినిమాలు అన్నీ ఉన్నప్పుడు నాకు ప్రొడ్యూసర్గా కష్టాలు తెలుస్తాయి కదా, పెద్ద సినిమాల కష్టాలు ఎలా ఉంటాయో అర్థం చేస్తూ అంతే. ఇంకేం చేయలేని పరిస్థితి, ఇది కూడా అవాయిడ్ చేయలేని క్లాష్ ఇది. బట్ ఇంతకుముందుకి ఇప్పుడు తేడా ఏంటంటే, ఇంతకుముందు చిన్న సినిమాలతో మీరు యుద్ధం చేశారు, లేకపోతే ఢీకొన్నారు, పోటీ పడ్డారు. ఈసారి మీరు యుద్ధాలు ఢీకొంటారు. నాదొక చిన్న సినిమా సార్. అదే ఇప్పుడు మీరు చిన్న సినిమా, నాదొక చిన్న సినిమా సార్, ఎంటర్టైన్మెంట్ సినిమా. వచ్చి నవ్వుకుని వెళ్ళిపోండి అని నేనే చెప్తున్నా. చిన్న ఎంటర్టైన్మెంట్ కార్డు ప్లే చేస్తున్నారు. నా చిన్న సినిమా కొత్త పిల్లలతో తీసిన చిన్న సినిమా, దాన్ని ఎందుకు సార్? అదే ఇప్పుడు మీరు అదే కార్డు ప్లే చేస్తున్నారు. నేనేం కార్డు ప్లే చేయట్లేదు సార్, నిజంగానే చిన్న సినిమానే కదా. అది చిన్న సినిమా సార్, దాన్ని ఎందుకు సార్ అని మీ టోన్లో చెప్తున్నారు. నిజంగానే చిన్న సినిమానే కదా. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది థియేటర్లో పడేదాకానే, అది తర్వాత విషయం. నేను అనేది అది కాదు, జనరల్గా చెప్తున్నా. సరే, డాకు మహారాజు నైజాం రిలీజ్ విషయంలో ఏమైనా అసంతృప్తి ఉందా మీకు? సార్ నేను రీజన్స్ ఎతకాలంటే 100 రీజన్స్ ప్రతి సినిమాకి ఎత్తగలుగుతాం అందరం. సార్ బేసిక్గా మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా 14th రిలీజ్ అయిన తర్వాత లీడ్ తీసుకుంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం కదా. ఫ్యామిలీస్ బాగా ఎంబ్రేస్ చేసుకున్నారు. హైదరాబాద్లో మల్టీప్లెక్సెస్లో ఫ్యామిలీస్ బాగా ఎంబ్రేస్ చేసుకున్నారు. హైదరాబాద్ మల్టీప్లెక్సెస్లో అది లీడ్ తీసుకుంది. సో దాని మూలం దీనికి కొంచెం షోస్ తక్కువ వచ్చి ఉండొచ్చు. అంతేగాని శిరీష్ గారు కానీ దిల్ రాజు గారు కానీ సినిమాని తొక్కేశారంటే మాత్రం నేను తొక్కడం ఏమి ఉండదు ఇక్కడ. ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమా వాళ్ళదే, సంక్రాంతి వస్తున్న సినిమా వాళ్ళదే, డాకు మహారాజ్ 3 వాళ్ళే రిలీజ్ చేశారు. సో గేమ్ చేంజర్ అనే సినిమా సరిగ్గా ప్లే సార్ కొన్ని సినిమాలు కొన్ని ఏరియాలో బాగా పడతాయి సార్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అన్ని ఏరియాలో బాగా పడినా హైదరాబాద్ ప్లెక్సెస్లో ఇంకా బాగా పట్టింది ఫ్యామిలీ సినిమా మూలన. సో ఆ కొన్ని ఏరియాస్లో డాకు మహారాజ్ కొంచెం తగ్గింది అంతే. ఇప్పుడు వైజాగ్ లాంటి ఏరియాలో డాకు మహారాజ్ చాలా బాగా చేసింది, ఈస్ట్ లాంటి ఏరియాలో చాలా బాగా చేసింది, వెస్ట్ లాంటి ఏరియాలో చాలా బాగా చేసింది, గుంటూరులో చాలా బాగా చేసింది. కానీ కొన్ని ఏరియాల్లో ఏంటంటే ఫ్లెక్సిల్ డామినేషన్ ఉన్న ఏరియాల్లో కొంచెం సంక్రాంతికి వస్తున్నాం ఎక్కువ. అది ఓకే, గేమ్ చేంజర్ ముందుగా రిలీజ్ అయింది, సరిగ్గా ఆడకపోవడం వల్ల కొన్ని థియేటర్లు న్యాచురల్గా ఒకేసారి మొదటి రిలీజ్ అయింది కాబట్టి 100% డిస్కషన్ అనవసరం సార్. సంక్రాంతి వస్తున్నాం లీడ్ తీసుకుంది, అది ఓకే. దాన్ని అన్డినైబుల్గా సరిగ్గా దానికి ఎందుకు డిస్కషన్? అది లీడ్ తీసుకున్న తర్వాత పండగ తర్వాత దానికి ఎక్కువ షోలు ఇస్తారు సార్. అది కామన్ ట్రేడ్ ప్రాక్టీస్. ఎప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మీది ఎందుకు సార్? ఇప్పుడు కామన్ సెన్స్ సార్. ఇప్పుడు నీ సినిమా 5 షోలే ఫుల్ అవుతుంది, ఆ సినిమా 10 షోలు ఫుల్ అవుతుంది, కానీ దానికి 5 వేసి నాకు 10 వేయమంటే ఎందుకు వేస్తాడు సార్ వేప్లెక్స్ చూడన్నా? కనీసం మీరు అది కాదు సార్, మొదట 100 థియేటర్లు గేమ్ చేంజర్కి ఇచ్చారు, మీ దానికి ఒక 70 ఇచ్చారు, దానికి ఒక 50 ఇచ్చారు. తర్వాత అది లీడ్ తీసుకుంది కాబట్టి 100 దాంట్లో 50 ఖాళీ చేస్తే 30. ఇప్పుడు గేమ్ చేంజర్ నైజాం ప్రైస్, డాకు మహారాజ్ నైజాం ప్రైస్ ఒకటి కాదు కదా. ఆ ప్రైస్కి సరిపడా ఆ థియేటర్లు పడతాయి, ఆ స్పేస్కి. ఈ ప్రైస్కి సరిపడా ఈ థియేటర్లు పడతాయి, అంతే కదా.
ఇప్పుడు ఆ లెక్కన డాకు మహారాజు పడిన థియేటర్లు సంక్రాంతికి వస్తున్నాం పడలేదు కదా, వాళ్ళ సినిమా అయినా సంక్రాంతికి వస్తున్నాం చాలా స్టేషన్లో పడలేదు కదా, సంక్రాంతికి వస్తున్నాం చాలా స్టేషన్లో 1 వీక్ అయిన తర్వాత పడింది రిపోర్ట్ మూలన, ఆ తర్వాత పడి తర్వాత రన్ వచ్చింది గేమ్ సంక్రాంతి. చేంజర్ తీసిన థియేటర్లు అన్ని సంక్రాంతిగా వచ్చి ఇచ్చేసి డాకు మహారాజ్కి ఇవ్వలేదని మీరు ఫీల్ అయ్యారు అని అంటే డినై చేస్తారా? డినై చేస్తాను ఖచ్చితంగా, నేనేం ఫీల్ అవ్వాల, మ్మ్. అలా ఏం చేయలేదు కూడా. నా సెట్ నాకు వదిలేశారు వాళ్ళు. మ్మ్. మీరు అన్నట్టు గేమ్ చేంజర్లో కొన్ని ఎక్కువ వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఎందుకంటే దాని రిపోర్ట్ అలా ఉంది, దాని రెవెన్యూ అలా ఉంది కాబట్టి. అంతే తప్పితే వాళ్ళేం నాకేం నన్ను తొక్కేయాలని కానీ నా సినిమాకి థియేటర్లు తగ్గించాలని వాళ్ళ కానీ. మిమ్మల్ని తొక్కియాలి కదా, వాళ్ళ సినిమా ఆడుకోవాలని ఉంటుంది కదా. అదే అంటున్నా, నా సినిమా ఆడుతున్న దానికి నా సినిమాకి ఇచ్చారు, వాళ్ళ సినిమా ఆడుతుందని వాళ్ళ సినిమాకి వాళ్ళు వేస్తున్నారు. అంతే తప్పితే ఎవరికి ఎవరు ఏం డ్యామేజ్గా ఏం చేయలేదు అలా. నిజంలో ఎప్పటికైనా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వస్తారా మీరు? లేదు. రారా? ఇప్పుడు ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు, మధ్యలో థర్డ్ కొనుక్కుని ఆ సూపర్ మార్కెట్కి తీసుకొచ్చేవాడు, ఈ రీటైలర్స్ అంటారు కదా, అన్నీ ఒకటే అవ్వాలని నాకు ఎప్పుడు కోరిక కాదు. అసలు ఇప్పుడు అలా ఒకటే అవ్వకూడదని నా ఉద్దేశం. ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసే మ్యానుఫ్యాక్చర్ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కదా. డిస్ట్రిబ్యూటర్ నేను ఎక్కడండి, నేనేం ఆల్రెడీ లియో చేశారు. డిస్ట్రిబ్యూటర్ కాదండి. అక్కడ కూడా ఏంటంటే నేను హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్, హోల్సేల్ అంతే. నేను అక్కడ కూడా నేను వదిలిన సినిమా కొంటుంటే నాకు నా డిస్ట్రిబ్యూటర్స్తో నాకు గ్రూప్ ఉంటుంది. అవును. నేను ఇలాంటి సినిమా అనుకుంటున్నాను కొందామా అని అందరిని అడిగితే అందరు ఒపీనియన్ తీసుకుని కొంటాను ఆ సినిమాని. ఇంత పడుతుంది, సో ఈ ఏరియా ఇంత పడుతుంది అని వాళ్ళకి చెప్పి అందరూ ఓకే అంటేనే ఆ సినిమా కొంటాను. వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్లు వద్దు అన్న సినిమా ఏది కొనలే ఇప్పుడు దాకా. మనకు ఎందుకు లేండి అన్నది కొనలేదు నేను అసలు. ఎందుకంటే నాకు 100 రూపాయలు వస్తే వాళ్ళు 50 రూపాయలు నాకు 50 రూపాయలు రావాలని బాబాయ్ ప్రిన్సిపల్ ఫస్ట్ నుంచి. నాకు 100 రూపాయలు పోయినా వాళ్ళు 50 రూపాయలు పోవాలి, నాకు 50 రూపాయలు పోవాలి, అది మా ప్రిన్సిపల్. అంతే తప్పితే మొత్తం మనమే తీసేసుకోవాలి, వచ్చినా మొత్తం పోయినా మనకే పోవాలి అన్నది వద్దని అసలు ఫస్ట్ నుంచి. బట్ మీరు అగ్రెసివ్గా ముందుకు వెళ్ళి ఫార్వర్డ్ స్టెప్ వేయడం వల్ల ఆల్రెడీ ఈ రంగంలో ఉన్నవాళ్ళు మార్కెట్ పాడు చేస్తున్నాడు నాగవంశీ అని ఫీల్ నా అవ్వడం. మార్కెటింగ్ నాదండి, పాడైతే పాడైంది మార్కెట్. ఇప్పుడు ఏమైనా కొత్తగా ఇప్పుడు మీరు 120 కోట్లు దేవరా అనగానే చాలామంది షాక్ అయ్యారు. ఏంటిది, చాలామంది ఏమన్నారు, ఆయన 120 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత లెక్కలు వేసుకున్నా ఎలా సరిపోతుంది ఇలా అన్నారు. మీరు దాన్ని పాజిబుల్ చేసి చూపించారు. నేను కాదు, తారకన్న పాసిబుల్ చేసి చూపించారు. నేను చేసేది ఏముంటుంది, మేము మార్కెటింగ్ చేసి సరిగ్గా ల్యాండ్ చేస్తాం అంతే. తారకన్న పాసిబుల్ చేసి చూపించారు. అలాగే ఇప్పుడు కూలీ సినిమాకి నాకు తెలిసి మీరు 45 కోట్లు ఎంతో ఆఫర్ ఇచ్చారని తెలిసింది. నేనేం డబ్బులు ఆఫర్ ఇవ్వలేదు, సినిమా కావాలని చెప్పాను. అదే ఏదైనా సరే మీరు ఒక రేట్ అక్కడ పడేసి వస్తే మిగతా దాని జోలికి వెళ్ళలేకపోతే. ఇప్పుడు కూలీ లాంటి సినిమా అనుకోండి, లోకేష్ కనకరాజు, రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు, క్లైమాక్స్లో ఒక పెద్ద బాలీవుడ్ హీరో ఉందంట. సో ఇవన్నీ పెట్టుకుని, అమెరికన్ కూడా ఉన్నారు కదా, అదే పేర్లు మీరు చెప్పచ్చు, మేము చెప్పకూడదు కదా, ఉన్న ఈ ఎలిమెంట్ అనిరుద్ధ్ మ్యూజిక్, లోకేష్ కనకరాజ్ సినిమా, ఆమె తెలుగులో రిలీజ్ అవుతుంది. ఆబ్వియస్లీ వెళ్ళకూడదు అంటారా రేస్లోకి? వెళ్ళినప్పుడు ప్రీమియం ఇచ్చి కొంటే ఏమైనా తప్పు ఉందా సార్? నేను మీరు చేస్తున్న తప్పను అనట్లేదు. మీ అవతల వాళ్ళ మనసులో ఆ ఫీలింగ్ ఉంది, నాగవంశీ మార్కెట్ పాడు చేస్తున్నాడు, పోటీకి వెళ్ళి రేట్లు అనవసరంగా పెంచేసేసి మార్కెట్ పాడు చేస్తున్నాడు ఫీలింగ్ ఉంది. దానికి ఏమంటారు? ఇప్పుడు కూలీ సినిమా నేను ఒక ప్రైస్ అనుకున్నా, నాకు తెలిసి దాని వాల్యూ, నేను అనుకుంటున్న వాల్యూ అది, వాళ్ళది ఇంకా తక్కువ అనుకుంటున్నారేమో నాకు తెలియదు, వాళ్ళు ఇంకా ఎక్కువ అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడైతే అక్కడ ఒక గీత గీసి వచ్చేసారో ఇంకా అవతల కిందకి రాడు. నేను అదే చెప్పాను కదా సార్, ఇప్పుడు నేను కూలీ ఒక ప్రైస్ అనుకుని వాళ్ళకి చెప్పాను అనుకోండి, సన్న వాళ్ళకి, నేను అయినా నా డిస్ప్యూట్లతో డిస్కస్ చేస్తాను కదా, బస్సు ఇదిగో ఇంతకు వెళ్తున్నాను, ఇంత దాకా వెళ్తాం మనం, ఇంత దాకా వెళ్ళకపోతే సినిమా రాదు, ఇంతవరకు వెళ్తే మీ అందరికి ఇలా పడుతుంది, ఓకేనా అంటే అందరూ ఓకే అంటేనే కదండి వెళ్తాను. తెచ్చిపెట్టుకుని నేను ఏం చేస్తాను అంటే అక్కడ ఆఫర్ ఇచ్చే ముందే డిస్కస్ చేస్తాను కదా అందరితో. సో ఇలాగే ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? ఆబ్వియస్లీ కదా సార్. సార్ ఇది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఇక్కడ ఎవరి గేమ్ ఆలదే కదా. నీల్సన్కి 120 కోట్లు రెమ్యునరేషన్ అని బయట వినిపిస్తుంది. మీరు నిజం చెప్పండి, ఇది బిలీవబుల్గా ఉందా? మీకే చెప్పండి, ఎటకారంగా లేదు వినటానికి, ఎటకారంగా లేదా వినటానికి? ఏమో సార్ వాళ్ళ ఇండస్ట్రీ సార్ ఏముందండి, అస్సలు లేదు. అలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏం 250 కోట్లు హీరో రెమ్యునరేషన్, ఎక్కడ లేదండి. అవన్నీ పిచ్చి మాటలండి, అసలు ఎక్కడ లేదండి అలాంటి పిచ్చి మాటలు అవన్నీ. అదేంటి పుష్ప 2కి బన్నీ గారు 25% తీసుకున్నారు. పుష్ప 2 రేంజ్, పుష్ప 2 బన్నీ గారు 3 ఏళ్ళు పనిచేశారండి, 3 years అంటే 3 ఫిలిమ్స్. 3 ఫిలిమ్స్కి బన్నీ గారు ఎంత తీసుకోవచ్చో అంత తీసుకుని ఉంటారు. ఒక సినిమా కాదు కదా పుష్ప 2, 3 ఏళ్ళు పనిచేశారు ఆయన, సుకుమార్ గారు కానీ బన్నీ గారు కానీ. మీద చూసే సినిమాలన్నీ అలాగే ఉంటాయి కదా, అంటే పెద్ద స్పాన్ సినిమాలు అన్నీ అంతే. ఇప్పుడు అదే రేషియోలో డైరెక్టర్ కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు అదే సపోజ్ మీరు నీల్సన్తో 2 ఏళ్ళు సినిమా తీశారు అనుకుందాం, 2 సినిమాలు. అదే అంటున్నా, నెల్సన్ గారి సినిమా స్టార్ట్ డేట్కి ఎండ్ డేట్కి రిలీజ్ డేట్ 1 yearలో వచ్చేస్తుంది.
అది ఏ హీరోతోనో స్టార్ట్ ఇవ్వనివ్వండి, పలానా డేట్కి స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఈ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ రిలీజ్కి వస్తుంది సినిమా. అలాంటి సినిమా తీస్తున్నాం నెల్సన్తో. నెల్సన్ గారి ప్లానింగ్ అది. ఆయన సినిమా ఏదన్నా స్టార్ట్ డేట్కి ఎండ్ డేట్కి రిలీజ్ వచ్చేయాలి 1 ఇయర్లో. ఈ సమ్మర్లో సినిమా స్టార్ట్ అయితే నెక్స్ట్ సమ్మర్ రిలీజ్కి వస్తుంది సినిమా. అదే అలాంటి సినిమా. మీరు దేవరాని భుజాన్ని ఎత్తుకోవడం వల్ల పదే పదే తారక్ నాకు ఇష్టం చెప్పడం వల్లే బన్నీ త్రివిక్రమ్ గారి సినిమా సెకండ్ ప్లేస్లోకి వెళ్ళింది అనే మాట వినిపిస్తుంది. ఎంతవరకు నిజం అది? ఆ మాట కాదు, బయట వినిపిస్తుంది. ఓకే అది ఓకే. ఫస్ట్ థింగ్, బన్నీ గారిది త్రివిక్రమ్ గారి సినిమా సెకండ్ ప్లేస్కి వెళ్ళలేదు, అది పక్కన పెడితే ఆ సినిమా ప్రొడ్యూసర్ నేను కాదు. నేను తారక్ అన్న అంటే ఇష్టం అని చెప్తే ఏంటి, ఇష్టం చెప్పకపోతే ఏంటి? ఆ సినిమా ప్రొడ్యూసర్ బాబాయ్. అది హారికాస్ని సినిమా. అది అరవింద్ గారు కూడా ఎప్పుడు ఎటకారం చేస్తారు నన్ను. ఆ సినిమా నీకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు అని అరవింద్ గారు నన్ను ఎప్పుడు ఎటకారం చేస్తారు. అది నాది, మీ చిన్నబాబు గారి సినిమా, నాది మీ బాబాయ్ సినిమా, నీకు సంబంధం లేదు. సో దానికి దీనికి సంబంధం లేదు. అది లైక్ జస్ట్ మీరు అన్నట్టు జోక్స్ అపార్ట్, ఏది సెకండ్ ప్లేస్కి ఏం వెళ్ళలేదు. సెకండ్ ప్లేస్కి వెళ్ళలేదు. బన్నీ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఆయన ఇక నుంచి 2 సినిమాలు పనిచేద్దాం అనుకుంటున్నారు ప్యారల్గా. కానీ అది పెద్ద హీరోలకి అది పాసిబుల్ అంటారా? ఎక్సెప్ట్ ప్రభాస్. అదేంటి ప్రభాస్ గారు చేస్తున్నారు, ఎందుకు ఎక్సెప్ట్ ఎందుకు? ఇక నుంచి అందరూ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి మేక్ ఓవర్లు ఉంటాయి, గెటప్లు ఉంటాయి. లుక్ లేదని ఉంటే తప్పితే లుక్ ఉన్న సినిమా. మీరు మైథలాజికల్ టచ్ సినిమా అంటున్నారు. అవును, అట్లీదేమో డిఫరెంట్ సినిమా ఉండొచ్చు. సో ఈ 2 ప్యారలల్గా చేయడం అన్నది అదే అంటున్నా, లుక్లు సెట్ చేసుకునే చేస్తామంటున్నా అంతే, అంతకు మించి ఏమి ఉండదు. లుక్లు సెట్ చేసుకునే చేస్తాం. ఆయన ఫిక్స్ అయ్యారు ప్యారల్గా చేయాలని అంతే. సో అందరూ ఇంతవరకు రామాయణ భారతాల మీద ఫోకస్ చేశారు. మిథలాజికల్ టచ్ అంటేనే అసలు మొత్తానికి ఎవరు చేసినా కూడా ఇండియా వైడ్గా ఫస్ట్ టైం త్రివిక్రమ్ గారు దాని నుంచి కాకుండా వేరే దానికి వెళ్ళి నిన్న మీరు కూడా చెన్నైలో చెప్పారు అదే విషయం. ఇప్పుడు ఆల్రెడీ దాని మీద రకరకాల స్టోరీస్ బయటకు వచ్చాయి. కుమారస్వామిని ఇదని అదని ఆల్రెడీ కొందరు మంచి మంచి డిజైన్లు కూడా తయారు చేసేసారు అల్లు అర్జున్ని చేసి. దాని గురించి ఏమైనా చెప్పాలంటే చెప్పగలరా? మీరు అన్నట్టే మైథలాజికల్ రామాయణం భారతం కాదు ఖచ్చితంగా. ఇప్పుడు దాకా ఎవరు టచ్ చేయని ఒక మైథలాజికల్. అది మీ అందరికీ తెలుసు కదా, త్రివిక్రమ్ గారికి మైథాలజీ మీద కానీ గ్రిప్ ఎలా ఉంటుందో, ఆ గ్రిప్, అలాంటి గ్రిప్ ఉన్న ఒక మనిషి ఒక మైథలాజికల్ స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుందో అంత బాగా వచ్చింది. నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు దాకా నేను అలాంటి కథ వినలా, అసలు అలాంటి సీన్లు వినలా, అసలు సార్ దగ్గర నుంచి కూడా వినలా, సార్ కెరియర్లో కూడా వినలా నేను అసలు కొన్ని సీన్లు. ఇప్పుడు బన్నీ గారిని అన్ని గెటప్లో చూసాం. గోనగన్నారెడ్డి హిస్టారికల్ గెటప్లో చూసాము, రగ్గడ్ గెటప్లో చూసాము, స్టైలిష్ గెటప్లో చూసాము, అన్నీ చూసాం. ఇంతవరకు ఈ మెథలాజికల్ టచ్ గెటప్లో చూడలేదు. ఎలా ఉండిపోతుందంటారు? ఇంకా డిజైన్ చేస్తున్నారు లుక్ ఎలా ఏంటి అనేది. అంటే గదలు, కిరీటాలు అవన్నీ ఉంటాయా? అదే సార్, ఇది మీరందరూ అనుకున్నారు ఆ మైథలాజికల్ కంటే కూడా ముందు కాలంలోది. సో ఆ టైంకి మీరు అన్నయ్యన్నీ ఉన్నాయో లేదో కూడా ఇంకా తెలియదు ఎవరికి. ఇప్పుడు ఈ కిరీటాలు అవన్నీ ఉన్నాయో లేదో ఎవరికి తెలియదు. సో అవన్నీ కూడా ఒక ఇమాజినరీ స్పేస్లోనే సార్ డిజైన్ చేస్తున్నారు. అవన్నీ జూన్కో క్లారిటీ వస్తుంది ఇంకా బెటర్గా. జూన్లో అనుకుంటున్నాం లుక్ టెస్ట్లు ఇవన్నీ. ఎప్పటి స్క్రీన్ మీద రావచ్చు? 26 ఎండింగ్, 27. సో మీ సితారా సక్సెస్ రేట్ ఎలా ఉంది? మీరు పెద్ద సినిమాల కన్నా మిడ్ రేంజ్, బిలో మిడ్ రేంజ్లోనే ఎక్కువ వెళ్తున్నారు. నాకు గుర్తుండి లాస్ట్ ఆడన్ సినిమా ఆదికేశవ. మిగతా అన్నీ దానికి ముందు దానికి అన్నీ బుట్టబొమ్మ, ఆదికేశవ, స్వాతిముత్యం అనుకున్న రేంజ్ వరడు కావాలని బాగానే ఆడింది. వరడు కావాలని ప్రాబ్లం లేదు. కోవిడ్ టైంలో ఫ్యామిలీ సినిమా ఆ మాత్రం రెవెన్యూ చేయడం ఎక్కువ, 1.5-2 కోట్లు నైజాం చేసింది. అంతమించి ఏం చేస్తుంది? కోవిడ్ టైం తర్వాత వచ్చిన ఫ్యామిలీ సినిమా అది. ఇది మరీ చిన్న సినిమాలు మీరు చెప్పిన బుట్టబొమ్మ, అదే అవన్నీ కన్సిడర్ చేసుకోకపోతే, బుట్ట సినిమాలు కన్సిడర్ చేయకపోతే మేము అనుకున్న ఆడడం ఆదికేశవ. దాని తర్వాత నుంచి ఏది నాకు టచ్ కూడా ఏది బ్యాక్ ఫైర్ అవ్వలేదు. ఇంకొక 2 ఏళ్ళు పోతే టాలీవుడ్లో అసలు చాలా అతి తక్కువ ఇండస్ట్రీ సంస్థలు మాత్రమే సినిమాలు తీస్తే అంటారా? అవన్నీ నాకు తెలియదండి, కానీ ప్రాబ్లంగా కాదు, చాలా ప్రాబ్లంగా ఉంది. చిన్న వాటికి ఊరిని ట్విట్టర్లో కొట్టుకుంటాము, పక్కన పెడితే అసలు టైం పాస్ వ్యాపారంలా తయారవుతుంది. కానీ చాలా ప్రాబ్లంగా ఉందండి. అందరం చాలా సఫర్ అవుతున్నాం. నేనన్ని కానివ్వండి, మైత్రి కానివ్వండి, రాజుగారు కానివ్వండి, మేమందరం బాగా సఫర్ అవుతున్నాం. డేట్ చెప్పలేని పరిస్థితి వచ్చేసింది కదా. డేట్ అని కూడా కాదండి, డేట్ అని చాలా చిన్న ఇష్యూస్. ఓవరాల్గా కూడా ప్రతిదీ చాలా బలమైన ఫండింగ్ సోర్స్ లేకపోతే, ఫండింగ్ సోర్సులు 100 రకాలు సంపాదించవచ్చు అండి. ఫండింగ్ సోర్స్ ఎప్పుడు ఇష్యూ కాదు.
ఇప్పుడు ఫండ్ చేసుకుని సినిమా తీస్తాం, దాన్ని మార్కెట్ చేస్తేనే కదా ఫండ్ వెనక్కి ఇవ్వగలుగుతాం. ఆ మార్కెటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి రిసోర్సెస్ తగ్గిపోయినాయి బాగా. ఓటీటీ ప్లాట్ఫామ్స్ బాగా ఫిల్టర్ చేసేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒకటే మేజర్గా కొంటున్నారు. శాటిలైట్ బాగా డౌన్ అయిపోయింది, హిందీ మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. థియేటర్కి వెళ్ళి మీకు తెలిసిందే, కొంచెం ఆ ట్రస్టెడ్ బేస్ ఉంటుంది థియేటర్కి వెళ్ళి కొన్నారు. సో డబ్బులు వెనక్కి తెచ్చుకునే ప్రతి రిసోర్స్ బాగా టైట్ అయిపోయింది. దాంతో చాలా కష్టంగా ఉంది, చెప్పలేనంది కష్టంగా ఉంది అసలు. ఓటీటీ పీపుల్కి దుబాయ్లో నాగవంశీ పార్టీ ఇచ్చాడు. ఎంతమందికి ఇస్తానండి దుబాయ్లో పార్టీ? ఇదే పనా నాకు ఇంకా. మీడియా వాళ్ళు తీసుకెళ్ళి దుబాయ్లో పార్టీ ఇచ్చాడు. ఈ మాటలన్నీ వినిపిస్తుంటాయి. మీ దగ్గర వచ్చాయా? రాలా, ఇది ఓటీటీ ఏం రాలా అసలు. మీడియాది రాలా, ఓటీటీది రాలా. మీ దగ్గర రాలేదు? పోనీ ఎప్పుడు ఇస్తారు? బాంబేలో పార్టీ హోస్ట్ చేస్తారా? చిచి లేదు అసలు. పాప మళ్ళీ ఇప్పటిదాకా ఆఫీస్కి రమ్మంటేనే వెళ్ళా నేను. ఎప్పుడు అంటారు నువ్వు ఒకడే ఆఫీస్కి ఇంకా రాలేదని, ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళాను నేను. మరి ఎక్కడ మీటింగ్లో అవుతాయి? వాళ్ళు హైదరాబాద్ వస్తారు కదా ఎవ్రీ 2 months. మీరు బాంబే వెళ్తుంటారు కదా? నేను బాంబే వెళ్తే మా పనుల మీద వెళ్తాను తప్పితే వాళ్ళని కలవడానికి పెద్ద వెళ్ళాం. మీ హిందీ మార్కెట్, హిందీ కానీ లేకపోతే ఆర్టిస్టుల గురించి వీటి గురించి అట్లా. సో దాదాపు తమిళ్ అందరు హీరోల్ని, కాస్త ప్రామినెంట్ హీరోలు అందరినీ తీసుకొచ్చినట్టేనా? కార్తీ తప్పించి అప్పుడు కార్తీ గారు, శివకార్తికేయన్ గారు నెక్స్ట్ చెయ్యాలి సినిమాలు. ఇంతమందితో చేస్తున్నారు, కొంతమంది చేసేసారు, కొంతమందితో చేస్తున్నారు, అందరూ చేస్తారు. ఎందుకు రామ్ చరణ్తో సినిమా అసలు ప్లాన్ చేయట్లేదు? ప్లాన్ ఎందుకు చేయట్లేదండి బాబు, చేస్తూనే ఉన్నాను నేను. ఎప్పుడు చేశారు? ప్రవీణ్ గారిని రోజు బతిమాలుతూ ఉంటాను నేను. అవునా? దూర్చండి 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 ఎక్కడన్నా. పిచ్చి ట్రయల్స్ చేస్తున్నాను నేను. అవునా? డైరెక్టర్ ఎవరు ఉన్నారు? డైరెక్టర్ ఏముందండి, ఆయన చరణ్ గారు అంటే హీరో అంటే డైరెక్టర్ నేను సేపు తెచ్చుకుంటామండి బాబు. హీరో స్లాట్ కుదిరింది అనుకోండి, డైరెక్టర్ నేను సేపు. త్రివిక్రమ్ గారు చేస్తా అంటే చరణ్ అన్ని ఆపేసి. అదే సార్, ఇప్పుడు డైరెక్టర్ గారి సినిమా అయ్యే టైంకి, చరణ్ గారి, సుకుమార్ గారి సినిమా అయ్యే టైంకి అన్ని ఒకటేసారి అయితే అలా 3 ఏళ్ళ తర్వాత సంగతి. అదే అంటున్నా, అన్ని అలా ఇంతవరకు చాలా ఇప్పటిదాకా ఇక్కడ చరణ్ గారు, బుచ్చిబాబు గారి సినిమా జరుగుతుంది, బుచ్చిబాబు గారి దాకా సుకుమార్ గారి సినిమా అవుతుంది కదా. ఆయన ఎక్కడ ఖాళీ ఉన్నారు? అంతకుముందు ఏముంది జరుగుతుందండి, గేమ్ చేంజర్ జరిగింది, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఆయన ఎక్కడ ఫ్రీగా ఉన్నారంటే ఆయన ఉన్నా. మీరు తలుచుకొని గట్టిగా కూర్చుని ప్లాన్ చేస్తే అవ్వకుండా. అదే సార్, అంత సీన్ ఏం లేదు కానీ స్లాట్ ట్రై చేస్తున్నాను. ఎవరు సెట్ అయితే అప్పుడు ఆ స్లాట్ ప్రకారం ఆ డైరెక్టర్ని. చిరంజీవి గారితో కూడా ట్రై చేయలే? చిరంజీవి గారికి 2-3 నెరేషన్స్ అయినాయండి, వేరే వేరే డైరెక్టర్లు. ప్లాన్ చేస్తున్నాం. ఈ మధ్యన వెంకీ అట్టూరు కూడా చిరంజీవి గారు అని చెప్పి మాట వినిపిస్తుంది. వెంకీ మీరు అడిగాను, ఏదన్నా ఫన్ ఫ్యామిలీ సినిమా రాయగలుగుతాడా చిరంజీవి గారికి అని చూస్తున్నాడు. సో వెంకీ కానీ ఒక 1 year టైం కావాలండి నాకు, కొంచెం చిరంజీవి గారి రేంజ్ రాయటానికి అన్నాడు. సో అందుకని ఈలోగా ఇన్ బిట్వీన్ సూర్యతోటి ఏదైనా మొత్తానికి నాగవంశీ అనేది ఒక పెద్ద వ్యవస్థ అన్న కింద తయారైపోయిందా? అదేం లేదు సార్, చాలా చిన్న ఆర్గనైజేషన్ మాది. మిగతా వాళ్ళు సినిమా టైంలో సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తారు. వాళ్ళ సినిమా ఏ సినిమా తయారవుతుంది, దాని డబ్బులు పెట్టుబడి పెట్టాలి, షెడ్యూల్ ఇవ్వాలి. మీరు మీ టైంలో మీ సినిమాల గురించి 25% మాత్రమే ఆలోచిస్తారు. 75% అసలు మొత్తం ఇండస్ట్రీ, దీని వ్యవహారాలు, ఇది అవకాశం పెడుతుంటారు. ఎక్కడ ఏం జరుగుతుంది, కింద డిస్ట్రిబ్యూటర్లు, ఇవి అన్నీ అని అంటారు. ఎంత నిజం? అసలు అర్థం కాలేదు మీరు అడిగింది. కానీ నేను ఇండస్ట్రీ నాకేం పనండి బాబు, అసలు ఈ రోజల్లా మీ ఆఫీస్లో ఇవే డిస్కషన్ నడుస్తుంటాయి. ఏ సినిమా ఆఫీస్లో ఏ జరుగుతాయండి, వేరే ఏమైనా కొత్త మాట్లాడతారు ఏంటి? సినిమా పనులు సగం జరిగితే మీతో సగం సొల్లే కదా మాట్లాడుకుంటారు. అంతేనా? అంతే, ఏ ఆఫీస్లో అంతే కదా మాట్లాడుకుంటారు. సిన్సియర్గా ఇప్పుడు మన సినిమా ఆఫీస్ అని పక్కన పెట్టండి, పోనీ సాఫ్ట్వేర్ ఆఫీస్లో 24 గంటలు 8 గంటలు 9 గంటల షిఫ్ట్లో 9 గంటలు పనిచేస్తూ ఉంటారా? పనిచేయరు కదా. అంటే మీ ప్రొడ్యూసర్లు మీ సినిమా మీద ఆలోచించడం వేరు. సినిమా మీద ఎంతసేపు ఆలోచిస్తారు సార్? మీరు అన్నట్టే కదా సార్. ఇప్పుడు ఒక సినిమా గురించి ఒక మేనేజర్ వచ్చో లేకపోతే ఒక డైరెక్టర్ వచ్చో మాట్లాడుతుంది అనుకోండి, వాళ్ళతో గంట కూర్చుంటే ఆ గంట కాన్సన్ట్రేట్ చేసి వింటాం మాట్లాడు. దాంతో ఒక అరగంట ఖాళీ కూర్చున్నాం అనుకోండి, వేరే మీటింగ్ వచ్చే లోపు ఆ టైంలో ఏం మాట్లాడతాం? మామూలు క్యాజువల్ టాపిక్సే ఉంటాయి కదా, అంతే. మనం మ్యాక్సిమం సినిమాలో కూడా సినిమాల గురించి మాట్లాడుకుంటాం, అంతే. ఏముంటుంది అలా? నేను సినిమాల కంటే ఎక్కువ క్రికెట్ గురించే మాట్లాడుకుంటాను. సో ఈ మధ్యన పొలిటికల్తో కూడా కొంచెం దగ్గరగా ఉంటున్నట్టున్నారు. పొలిటికల్ కాదండి, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు అంతే ఎక్కువ ఈసారి, అంతే. మీరేం ఎంటర్ అయ్యే ఆలోచనలు ఉన్నాయా? నా మొహానికి అంతే. 2029కి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? 29 అంటే నెక్స్ట్ ఎలక్షన్. చిచ్చిలేదు తీరా 34కి చేస్తారా? అసలు ఆ ఇంట్రెస్టే లేదు, నాకేం తెలియదు అసలు దాని గురించి. మనకి పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు, అంతే. మనకు అంతమించి ఏం తెలియదు. పాలిటిక్స్ అంటే జనసేన జనసేన పార్టీ కాదనట్లేదు సార్. నాకు తెలిసిన పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు.
పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత నేను కొంచెం పాలిటిక్స్ని ఫాలో అవటం ఇది అది అని కొంచెం అన్న. మనకు తెలిసిన పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే. మీరు మీ వంతు చేయూత అంటే ఐ మీన్ అమరావతికి అందరూ తలో ఒక హంగు దానికి ఏదైనా ఒక అట్రాక్షన్ ప్లాన్ చేసే ఆలోచనలు మీ వంతు ఏమైనా చేసే ఆలోచనలు ఉన్నారా? అవును సార్, సినిమా సైడ్ నుంచే ఒక పెద్ద ప్లాన్ చేసుకుంటున్నా ఇక్కడ అమరావతిలో. సినిమా సైడ్ నుంచి ఒకటి సెటప్ లాంటి స్టూడియో కడతారేంటి? కైండ్ ఆఫ్ చెప్తా, స్టూడియో అని కాదు, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ చేద్దామని ఒక ప్లాన్ ఉంది. సో అది మెటీరియలైజ్ చేస్తున్నాం. ఎప్పటికైతే అప్పుడు ఇంతవరకు ఆంధ్రాలో స్టూడియో లేని లోటు మీరు తీర్చొచ్చు కదా. అదే సార్, అందరం ట్రై చేస్తున్నాం. అన్ని చోట్ల అందరం, నేను కానీ నవీన్ గారు కానీ అందరం. రామన్న స్టూడియో వైజాగ్లో కట్టారు కంటే అంత యాక్టివ్గా ఏం అదేలే సార్, ఇంకా యాక్టివ్ చేయడానికి ఎలా ఏం చేయొచ్చు అనేది అన్ని ట్రై చేస్తున్నాం. ఒక కాంక్రీట్ ప్రపోజల్కి వచ్చిందా? వస్తుంది. అప్పుడే ఎక్కడ సార్, ఇప్పుడే కదా 6 months గవర్నమెంట్ వచ్చింది. 6 months 1 year లోపల అన్ని ప్లాన్ అయ్యి ఇంకా కాంక్రీట్గా అన్ని ఆన్ పేపర్గా వస్తాయి. సో విజయ్ దేవరకొండ, మరి అందరూ ఇందాక మీరే చెప్పారు విజయ్ దేవరకొండది అందరూ అడుగుతుంటారు నాకు దాచుకోను కదా అని. ఎలా ఉండబోతుంది అసలు? ఆ సినిమాకి మాత్రం టగ్ ఆఫ్ వార్ పెట్టుకోవచ్చు మీడియాకి నాకు. మీడియాకి మీ వారు మీడియాతోనా ఏంటి? కాదు అంటే అనుకుంటుంది మీరు మీడియా కాదు. వినండి నేను చెప్పేది, మీడియా కాదు. కనపడే మీ 4-5 మీడియా కాదు నేను అనేది. మీరు మీడియా కన్నా సోషల్ మీడియాతో సోషల్ మీడియానే నేను చెప్తుంది. కనపడే 4-5 కాదని నేను అంటున్నా. అంటే ఇప్పుడు ఒక సినిమా బాగా తీయొచ్చు అని ఉంటుంది కదా. ఇప్పుడు మ్యాడ్ చాలా బాగా తీసాం, కామెడీ సెన్స్లో తీసాం. ఆ సినిమా ఒక లార్జర్ దాన్ లైఫ్ స్పేస్లో చాలా బాగా తీసాం. ఎమోషన్, యాక్షన్, కథ, హై మూమెంట్స్, డ్రామా పీక్స్లో ఉన్నాయి. చాలా పెద్ద సినిమా అదే, మీకు చాలా బాగా వచ్చింది. వెరీ హ్యాపీ. ఐ మీన్ ఆడియన్స్ వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతారు, గౌతమ్ తీసాడా ఈ సినిమా అని. యుల్ బి ప్లెజెంట్లీ షాక్డ్. టీజర్కి ఎలా సర్ప్రైజ్ అయ్యారో అంత 100 times ఎక్కువ సర్ప్రైజ్ అవుతారు. గౌతమ్ తీసాడా ఈ సినిమా అని, జెర్సీ తీసిన గౌతమ్ తీసాడా ఈ సినిమా. ఓ హీరోని మీరు కొన్నాళ్ళ పాటు ఈ సినిమా అయ్యేదాకా సోషల్ మీడియాకి దూరంగా ఉండు, ఈ ట్విట్టర్లకి ఇన్స్టాలకి అని చెప్పారట. నేను అలా ఏం చెప్పలా. ఎక్కువ పబ్లిక్ ఎక్స్పోజర్ వద్దులే గురు, ఒక 6 నెలలు బ్రేక్ ఇద్దాం, దాని తర్వాత ఒకటేసారి పడదాం మళ్ళీ వెళ్ళి. సినిమా తీస్తున్న సినిమా చాలా బాగా వస్తుందని నాకు తెలుసు, నీకు తెలుసు కదా. అందుకని కొంచెం పబ్లిక్ ఎక్స్పోజర్ తగ్గించుదాం. ఎందుకంటే మనం ఈ మధ్య పబ్లిక్లో హీరో అయ్యాం కదా. వద్దు, ఒక 6 months వద్దులే, తర్వాత ఒకటేసారి అందరం కలిసి వెళ్దాం. సినిమా ప్రోమోస్ అని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మా హీరో మాకు కావాల్సింది చేశాడని జనానికి తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా బయటకు వద్దాం, అప్పుడు దాకా వద్దులే అన్న అంతే. ఏదంటే సోషల్ మీడియా ఓవర్ ఎక్స్పోజర్ ప్రమాదం అంటారా? సరే, ఇప్పుడు కుర్రాళ్ళు కొన్నిసార్లు మీలాంటి వాళ్ళు రెచ్చగొడతారు, ఎక్సైట్ అయిపోతారు. అది జనాల్లోకి ఇంకో రకంగా వెళ్తుంది కదా. అది మీలాంటి వాళ్ళు తప్పు ఉందని జనానికి తెలియదు. మీరు రెచ్చగొట్టి వదిలేస్తారు వాళ్ళు. ఇంక కుర్రాళ్ళు ఏం చేస్తారు? ఇంత నేను మిమ్మల్ని బోల్డ్ అడిగా, మిమ్మల్ని రెచ్చగొట్టినట్ట. నాకు మీ అందరిది అలవాటు అయిపోయింది. నాకు బయట వినిపించే మాటలు జనాలు ఏమంటారంటే, సపోజ్ నాకు వేస్తే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనుకోండి, సార్ మా విజయ్ దేవరకొండ సినిమా ఎప్పుడు అడగండి సార్ అంటే. అంత సాఫ్ట్గా మీరు అడగరు కదా. సరే, ఇప్పుడు అక్కడ ఎదురుకుండా కూర్చొని హీరోని మీరు రెచ్చగొడతారు, పాపం వాళ్ళు ఎక్సైట్ అవుతారు. వాళ్ళు ఎక్సైట్ అయింది మాత్రమే జనానికి కనబడుతుంది. మీరు రెచ్చగొట్టింది అర్థం అప్పుడు అది డైల్యూట్ అయిపోతుంది. సో అక్కడ ఎందుకంటే వాళ్ళు అడుగుతాం పబ్లిక్ ఇమేజ్ కాబట్టి వాళ్ళు బ్యాడ్ అవుతున్నారు. సో ఆ బ్యాడ్లోంచి కొంచెం మనం సైలెంట్గా ఉన్నాము. తప్పు మాదే కానీ హీరోలు కాదంటారు. సరే, రెచ్చగొడుతున్న వాళ్ళది తప్పు కానీ రెచ్చిపోయిన వాళ్ళది తప్పు ఎలా? అసలు వాడిది మీనింగ్ ఆఫ్ రెచ్చగొట్టడం చెప్పండి సార్, నాకు అర్థం కాదు. ఏంటి వాడిది మీనింగ్ ఆఫ్ రెచ్చగొట్టడం చెప్పండి. అది మీకు బాగా తెలుసు నాకంటే. అయ్యో సార్, మీరు రెచ్చగొట్టకపోతే ఇప్పుడు నేను నా ప్రెస్ మీట్స్లో నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానని అంటారు కదా. ఎందుకు మాట్లాడతాను? మీడియా వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగితేనే కదా మాట్లాడతాను నేను. నా అంతటి నేనే మాట్లాడుకోను కదా. నా అంతటి నేను పిచ్చోళ్ళ లేదు. మీకు దిల్ రాజు గారికి ఉన్న కామన్ హ్యాబిట్ ఏంటి చెప్పంటారా? స్టేజ్ మీద 65 మంది ఉండగా ఎవరికి క్వశ్చన్ అడిగినా వాళ్ళు చెప్పేలోగా వాళ్ళు మైక్ తీసుకుని మీరు కూడా చెప్పాడు. అవును, ఎందుకు ఇప్పుడు ఆయనకే అలవాటు ఉంది, మీకు అలవాటు ఉంది అనుకుందాం. సపోజ్ మొన్న బాబీ గారితో ఉన్నప్పుడు బాబీ గారు, నేను హీరో ప్రజ్ఞానే ఎవరు కూర్చున్నారు, శ్రద్ధనే ఎవరు కూర్చున్నారు అక్కడ. ఒక మీడియా పర్సను దబిడి స్టెప్ వంశీ గారు చెప్తే కంపోజ్ చేయించారా శేఖర్ గారితో, మీ ఐడియానా శేఖర్ గారు ఐడియా అని బాబీ గారిని అడిగారు. అది బాబీ ఏం సమాధానం చెప్తాడు? అందుకే నేను మైక్ తీసుకుని చెప్పి అసలు నాకేం సంబంధం అని. అది బాబీ చెప్తే సమాధానం కరెక్ట్గా ఉంటుందా? పోనీ బాబీ ఏం చెప్తాడు, వంశీకి ఏం సంబంధం లేదని చెప్తాడు. అక్కడ చిన్న చెమక్ కూడా యాడ్ చేశారుగా. అవన్నీ పక్కన పెట్టండి. అసలు చెప్తున్నా అది అలాంటి ప్రశ్నలు కొడితే నాకే ఆనందం అని చెప్పి అదే అంటున్నా. మరి నేను తీసుకుని సమాధానం చెప్పకుండా ఎలా ఏం చేయమంటారు నన్ను?
అయితే కాదులేండి మ్యాక్సిమం లేదు మిగతా నా రిలేటెడ్ నన్ను కెలికితేనే నేను తీసుకుని మాట్లాడతా. వాళ్ళని సినిమాల గురించి అడిగితే నేను ఎప్పుడు దూరలేదు అలా. మీరు స్టేజ్ మీద ఎక్కకపోతే మీ సినిమాలకు ప్రమోషన్ రాదండి. అలాంటిది మీ స్టేజ్ మీద ఉండాల్సి సార్. నేను ఒకటి చెప్పనా సార్, ఇవన్నీ పిచ్చి మాటలు సార్. టీజరు, పాట అది ఓకే, నచ్చకపోతే మీరు ఎన్ని పిచ్చి బాగుళ్ళన్నా వాగండి మైక్ తీసుకుని, జనం ఏమి రారు, ఓకే, అంతే. ముందు ఉండాలండి. కానీ మీ సినిమాకి అంటే మీ దగ్గర నచ్చే క్వాలిటీ మిగతా ఏ ప్రొడ్యూసర్ అయినా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి దాన్ని ఎలాగైనా వెనక్కి తెచ్చుకోవాలని పెడతారు. మీరేంటంటే అది ఒకవేళ బ్యాడ్ ప్రొడక్ట్ అని మీకు తెలిస్తే దాన్ని ఏదో విధంగా పాలిష్ చేసి ఎలా బెటర్ చేయగలను, మీ దగ్గర ఉన్న మీ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ మీ దగ్గర ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, డైరెక్టర్స్, వీళ్ళందరినీ యూటిలైజ్ చేసి మొత్తాన్ని దాన్ని ఏదో సంథింగ్ ఓకే జస్ట్ పర్వాలేదు అనే దాకా తీసుకొచ్చి అప్పుడు బయటకు వెళ్తారు. అది ఎవరైనా చేస్తారు సార్. నేనేంటి ఇప్పుడు ఎవరైనా సినిమా బయటకు వదిలి తిట్టించుకోవాలనుకుంటామా? తిట్టించుకోవాలనుకోము కదా. అది కొంచెం ఆ ప్రాక్టీస్ మీ దగ్గర ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరూ ప్రొడ్యూసర్లు అయితే తమను పిలిచి ఇది సరిగ్గా రావట్లేదు నువ్వు చేసే అని చెప్పి పెట్టరు కదా. సార్ ఎందుకు పెట్టరు సార్? అందరు పెడతారు సార్. వాళ్ళకి సినిమా మీద ప్రేమ, వాళ్ళ భయం ఉంటే ఎవరైనా చేస్తారు సార్. అందరికీ పాసిబిలిటీ అవ్వకపోవచ్చు. అవ్వకపోవచ్చు, అది తెలియదు నాకు. కానీ సినిమా అంటే భయం ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. దాన్ని ఎంత బెటర్ చేయగలుగుతాం చూస్తాను. బెటర్ అది మీరు అట్లీస్ట్ దాని ఒక స్టేజ్ వరకేనా తీసుకురావాలి మనం. అదే ఎప్పుడైనా అంతే కదా సార్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు తిట్టకుండా ఉండాలని కోరుకుంటాం కదా మేము. సార్ మీరే చెప్పారు టీజర్ ట్రైలర్ బాగా జనాలు చూస్తారు, నేను యువతలో తిట్టాడా తిట్టలేదా అనవసరం, జనరల్గా చెప్తున్నాను. కానీ ఇప్పుడు కొత్త ప్రాక్టీస్ అయితే మాత్రం ఒకటి వచ్చింది, ప్రీమియర్లు వేయాలి, యావరేజ్ సినిమాని రాత్రి హోరెత్తించేసి బ్లాక్ బస్టర్ అనిపించాలి, మొన్నాడు ఓపెనింగ్ తీసుకోవాలి, ఆ ఊపిలో ఒక 1 వీక్ రన్ చేయించాలి, డబ్బులు బ్యాక్ తెచ్చుకోవాలి అంటారు కదంటారు. బేసిక్గా ప్రిన్సిపల్ ఏంటంటే యావరేజ్ సినిమాని బ్లాక్ బస్టర్ అని జనం ఏమంటారు, కానీ బ్లాక్ బస్టర్ సినిమాని బ్లాక్ బస్టర్ అంటారు, యావరేజ్ సినిమాని యావరేజ్ అంటారు. కానీ లేదు, యావరేజ్ ప్రాక్టీస్ అయితే ఉంటుంది. ఎనీ డే ఒకటే టార్గెట్ ఏంటంటే మనం కొంత బయట సినిమా తీసాం, మనం ఈ రేటుకి డిస్ట్రిబ్యూటర్కి సినిమా అమ్మాం, ఆ డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు వచ్చిందా లేదా, ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకోవడానికి డిస్ట్రిబ్యూటర్కి మనం ఏం చేయగలుగుతాం అన్నీ చేస్తాం, అంతే. అన్ని రకాల ప్రయత్నాలు ట్రై అనేది అదే. ఈ పని అంతటికి సోషల్ మీడియాను ఒక టూల్ కింద వాడుకుంటున్నారు. అలా వాడుకుంటే మళ్ళీ మీలాంటి వాళ్ళు ఏమంటారు, సోషల్ మీడియాని తప్పు పడుతున్నారు. ఎవరన్నారని తప్పని? తప్పు మీరు అంటున్నారు కదా, కొంతమంది మనుషులు తప్పు సోషల్ మీడియాలో అంటున్నాం అంతే. సోషల్ మీడియా తప్పు అనట్లేదు, ఒక మీడియా, ఒక సోషల్ మీడియాలో కొన్ని హ్యాండిల్స్ లేదా కొంతమంది మనుషులు పర్సనల్ ఇంట్రెస్ట్లు బట్టి లేకపోతే పర్సనల్ ఎజెండాలు బట్టి సినిమాని జడ్జ్ చేయొద్దు అంటున్నాం అంతే. సినిమా మీరు అన్నట్టు యూనివర్సల్ ఫామ్, జనం డిసైడ్ చేస్తారు రిజల్ట్. మీ పర్సనల్ టేస్ట్ని దాని మీద రుద్దొద్దు అంటున్నాం అంతే. అంతకుమించి సోషల్ మీడియాని ఎవరు కంప్లైంట్ పెట్టట్లేదు. స్టార్టింగ్లో ఒక డిక్లైన్ వేస్తే సరిపోతుంది, ఇది నా పర్సనల్ టేస్ట్ ప్రకారం చెప్తాను రివ్యూ అని. అది పెట్టుకోమనండి కాదనట్లే. కానీ ఇప్పుడు సార్ జనరల్ ఎవరైనా హ్యూమన్స్ కదా సార్, మీ టేస్ట్ మీకు ఉంటుంది కదా. ఇప్పుడు నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం, మీకు అలానే వేరే సినిమాలు అంటే, సో మీకు ఒక జానర్ సినిమా ఇష్టం, కానీ మీరు ఇంకో జానర్ సినిమా చూసారు, మీకు అంత ఎక్కకపోవచ్చు, కానీ మీరు అదే రుద్దుతారు కదా జనం మీదకి రివ్యూ పెట్టి. అలా మీరు అనుకుంటున్నారు, అలా ఎవరు రుద్దరు. మా ఫీలింగే చెప్తున్నాను సార్, నేను కూడా రుద్దుతారు అనట్లేదు, నేను మా ఫీలింగ్ చెప్తున్నా. జనరల్గా మాదని కదా రుద్దిపాలు అయితే బాగున్న సినిమాలన్నిటికీ బాగుందని రివ్యూలు రావు కదా. నేను రివ్యూల్ పాయింట్ సార్, నేను అన్ని సోషల్ మీడియా టాపిక్ 4-5 వెబ్సైట్స్ ఉన్నాయి సార్, ఫేసులు తెలుసు మాకు, ఫలానా వెబ్సైట్ ఫలానా ఇలా పరిచయం అని కాదు సార్, నేను అంటే ఫేస్ ఉంది మాకు తెలుస్తుంది, ఫలానా ఇది ఫలానా అది, ఓకే వీళ్ళకి నచ్చింది నచ్చలేదు మీరు డిస్కస్ చేయగలుగుతాం వాళ్ళతో. కొన్ని లక్షల మంది వాళ్ళు రివ్యూస్ పెడతారు కదా సోషల్ మీడియాలో, తెలియదు కదా ఎవరు. సో ఇప్పుడు ఎవరు ఏ పర్సనల్ ఎజెండాతో ఏ సినిమాని బాగుందంటున్నారు బాగాలేదంటున్నారు ఎప్పటికీ అర్థం కావట్లేదు. బుక్ మై షోతో మీ గొడవ ఏంటి? గొడవ లేదు, ఏమీ లేదు సార్. దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి బుక్ మై షోలో, అవి వద్దు అంటున్నాం అంతే. ఎందుకంటే అది జెన్యున్గా జరగట్లా, ఆటోమేటెడ్గా జరుగుతున్నాయి, అవి వద్దు అంటున్నాం అంతే. ఏంటి రివ్యూలా? నాకు తెలియదు సార్, లైక్ సార్ నాకు తెలియదు సార్, కొన్ని జరుగుతున్నాయి. బుక్ మై షోలో ఈ నెంబర్ ఆఫ్ సేల్స్ లాస్ట్ 1 hour ట్రెండింగ్ సేల్స్ అది కరెక్ట్ ఫిగర్ అంటారు. అదే మొన్నటిదా కరెక్ట్ అనుకున్నా, లాస్ట్ 3-4 days 5 daysలో జరిగిన ఒక సీన్ చూస్తే డౌట్ వచ్చింది నాకు, అది కూడా ఫేక్ చేస్తున్నారు ఏంటి ఈ మధ్య అని. అది డౌట్ వచ్చింది నాకు ఏంటో, మరి నిజంగా తెలియదు సార్, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, నిజం అబద్ధం తెలియదు, కానీ డౌట్ వచ్చింది నాకు. మీకు డౌట్ వచ్చిందా? మీరు ఎందుకు అడిగారు అది? అందుకనే అడుగుతున్నా. నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి కార్పొరేట్ బుకింగ్ అనేది ఒకటి ఉంది సార్, అది హిందీలో ఉంది, అది హిందీలో ఈ మధ్య తెలుగు కూడా అలవాటు చేసుకుంటున్నారు. లేదు అంటే మనం పాన్ ఇండియా రిలీజ్ చేస్తే అది వేరే విషయం. మొన్న మీరు ఆ ప్రశ్న ఎందుకు అడిగారు తెలియదు, నాకైతే డౌట్ వచ్చింది ఏంటి ఇది కూడా ఫేక్ చేస్తున్నారండి ఈ మధ్య అని.
బుక్ మై షోలో అలా ఫేక్ చేసే ఎలిమెంట్లు 3-4 ఉన్నాయి. ఇది కూడా అయిపోయిందా ఏంటని డౌట్ వచ్చింది నాకు. తెలియలేదు నాకు కూడా. నాకు నిజంగా ఈ ట్రిక్ తెలియదండి, నేను నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా. మీరు ఈ మధ్యన గిల్లులో ఆ అంశాన్ని మూవ్ చేశారు అందరం కాబట్టి సార్ చెప్పాను కదా సార్, 2-3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అది జెన్యున్గా జరిగింది అనుకోండి సార్, ఎవరో మాట్లాడడం. కానీ ఏంటంటే అది కొంచెం ఆటోమేటెడ్గా జరుగుతున్నాయి. అవి వద్దు అనుకుంటున్నాను. బుక్ మై షో అనేది ఇవాళ అన్అవాయిడబుల్, ఆబ్వియస్ ఎస్పెషల్లీ ఇండస్ట్రీ. ఆబ్వియస్ ఎందుకంటే కొన్ని హండ్రెడ్స్ సార్ అన్అవాయిడబులే సార్. వాళ్ళనేమి అవాయిడ్ చేద్దాం మనం ఏమో అనట్లేదు, వాళ్ళనేమి ఇదే అనట్లేదు. బాబు, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ఇండస్ట్రీ కాబట్టి కొంచెం మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేయండి అని అడుగుతున్నాం అంతే మనం వాళ్ళని. ఏమైనా రెస్పాన్స్ ఉందా వాళ్ళ దగ్గర నుంచి? ఇప్పుడు కూర్చుని వాళ్ళు ఏదో ఫెస్టివల్ చేస్తున్నారు, ఇప్పుడు బుక్ మై షో ఏదో ఫిల్మ్ ఫెస్టివల్ లా చేస్తున్నారు. అది అయిపోగానే కూర్చుందాం అన్నారు. ఆ ఫెస్టివల్ అయిపోగానే కూర్చుందాం. బట్ గిల్లో ఈ విషయంలో మీకు సపోర్ట్ వస్తుందా? ఎందుకంటే ఇక్కడ గిల్లో ఉన్న వాళ్ళు నేను, స్వప్నక్క, మైత్రి రవి, రాజ్ గారు, డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఎగ్జిబిషన్ ఉంది. అలా కాదు, నేను, స్వప్నక్క, మైత్రి రవి, రాజు గారు కొంచెం రౌడీలో రౌడీలు. ఓకే. సో జనరల్గా మేము పోరాడితే గట్టిగా పోరాడతాం, ట్రై చేస్తాం అంతే. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎగ్జిబిటర్లు ఉన్నారు కదా. ఎగ్జిబిటర్ అని ఏం సార్, అది ఎగ్జిబిటర్లు బుక్ మై షోని కాదని డెసిషన్లు తీసుకోలేరు కదా సార్. ఇప్పుడు మేము ప్రొడ్యూసర్గా బుక్ మై షోని ఏం కాదనలేము సార్. కానీ ఏంటంటే రిక్వెస్ట్ చేసి కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టమంటున్నాం అంతే. అవకాశం కనిపిస్తుంది అంతే. అందులో కాంపిటీషన్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా. సో మీరు కూడా ఎగ్జిబిషన్ రంగంలోకి వెళ్తే అప్పుడు మీరు కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తాయేమో సార్. ఇదంతా ఎకో సిస్టమే సార్, ఒకదానికొకటి రిలేటెడ్. ఎవరో కాదనట్లేదు, సిస్టమ్ని మార్చాలని ఎవరు అనట్లా. కొంచెం కోఆపరేట్ చేయండి అని అడుగుతున్నాం అంతే. ఇప్పుడు ఎందుకు ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్ దిల్ రాజు గారిదా, నాగవంశీదా? గ్రేట్ ఆంధ్ర మూర్తి. వద్దులేండి, జోకులు వద్దు. కానీ మరి నెంబర్ 1 పొజిషన్ ఏంటి సార్? ఏ రోజు ఏ సినిమా ఆడితే వాళ్ళు నెంబర్ 1, అంతకుమించి ఏముంటుంది? ఇండస్ట్రీ పెద్ద అనగానే దిల్ రాజు అన్నది పేరు. ఇప్పటికీ ఇండస్ట్రీ పెద్ద ఆయనే కదా. సినిమాలు తగ్గించి ప్రొడక్షన్ తగ్గించారు కదా ఇప్పుడు. అదేం లేదు సార్, ఒక్కొక్క సంవత్సరం ఒకళ్ళకి ఎక్కువ ఉంటాయి, ఒకళ్ళకి తక్కువ ఉంటాయి అంతే తప్పితే ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ ఆయనే కదా. అది డౌట్ లేదు. మరి 300 కోట్లు అవన్నీ ఫిగర్లు పక్కన పెట్టండి. బిగ్గెస్ట్ హిట్, రెవెన్యూ ఆన్ ఇన్వెస్ట్మెంట్ హైయెస్టా కాదా ఈ మధ్యకాలంలో? మరి ఆయనగా నెంబర్ 1 ప్రొడ్యూసర్. మరి ఫిగర్లు పక్కన పెట్టండి అంటారు, ఈ పోస్టులని కరెక్ట్ అంటారా చాలా మంది? మన బన్నివాస్ గారిని కూడా అడిగా. అయినా నాకు తెలియదండి బాబు, లాస్ట్ టైం ఇలా అనడానికి గొడవలేను. అవునా? ఎందుకు అయినా నాకు తెలియదండి. కానీ రెవెన్యూ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈ మధ్యకాలంలో ఇన్ని రిఫార్మ్స్ చెప్తున్నారు కదా. అకౌంటబిలిటీ, ఆన్లైన్ టికెటింగ్, దాన్ని కూడా పర్ఫెక్ట్ ఫిగర్స్ బయటకు వచ్చేలా చేసేస్తే రెంట్ ట్రాక్ లాగా ఈ గొడవలు ఉండవుగా, ఈ ఫ్యాన్ వార్స్ ఉండవు, ఏం ఉండవు కదా. అన్నీ కరెక్ట్గానే వెళ్తున్నాయి సార్ బయటికి. పోస్టర్ మీద గ్రాస్ ఇస్తాం సార్, అది కాదు కదా వాల్యూ. పోస్టర్ మీద గ్రాస్ ఇస్తాం. ఆ పోస్టర్ కూడా కరెక్ట్ కాదు అంటున్నారు కదా. అది ఇంకా ఎవరు నమ్మబుల్ లేని. ఇప్పుడు మీరు అన్నారు బుక్ మై షో చూస్తే నాకే చిన్న అనుమానంగా ఉంది. 3 రోజుల క్రితం చూస్తే ఎందుకు అనుమానం వచ్చింది? అబ్నార్మల్ ఫిగర్స్ కనిపించాయి కాబట్టి అనుమానం వచ్చింది. సో పోస్టర్లు కూడా అబ్నార్మల్ పోస్టర్లు వేస్తే కొంచెం అనుమానం వస్తుంది కదా. వస్తుంది, అందుకే కొట్టుకుంటున్నారు. ఆ కొట్టుకోవడానికి లీడ్ మీరే కదా ఇస్తున్నారు. అంటే మీరంటే మీ ఇండస్ట్రీ. ఆ లైన్ లేదు సార్, వాళ్ళకి అనుమానం అంతే తప్పితే దాన్ని ఇంకా ఏమి డినై చేయడానికి, యాక్సెప్ట్ చేయడానికి ఏమి ఉండదు దాంట్లో. ఇక మీదట మీ సినిమాలన్నింటికి ఈ ప్రీమియర్ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుంది? అదేం లేదు సార్, సినిమాని బట్టే. ఇప్పుడు మ్యాడ్కి వేస్తున్నారు ప్రీమియర్లు? ఇంకా ఏం డిసైడ్ చేయాల. ట్రైలర్ ఎలా ఉండిపోతుంది? ఫన్. సో కాదు, మీరు అన్నది యాక్చువల్గా ఇది సీక్వెల్ కాదు. ఆ క్యారెక్టర్ని తీసుకుని మరో కొత్త కథ రాసుకుని ఆ క్యారెక్టర్ జర్నీ ఒక విధంగా. ఎందుకంటే మీరు పార్ట్ 1లో చూపించింది ఒక 18-19 ఏళ్ళ కుర్రాళ్ళు. ఇంకా వాళ్ళకి బోల్డ్ లైఫ్ ఉంది. సో 25 ఏళ్ళకి ఏం చేసి ఉండొచ్చు, 30కి ఏం చేసి ఉండొచ్చు, 40కి ఏం ఉండొచ్చు, ఇలాగ 2-3 పార్ట్లు తీసుకోవచ్చు. బట్ జనాలకి ఇవాళ సీక్వెల్ పార్ట్ 2 అంటే మాత్రం ఒక క్రేజ్ వచ్చేసింది. అది పుష్ప అనండి, బాహుబలి అనండి, టిల్లు అనండి, ఏదో అనండి, లూసిఫర్ అనండి, మ్యాడ్. సో అదే టైంలో దాని మీద కంపారిజను, అంచనాలు, ఇవన్నీ కూడా ఈ బడ్డీని ఉంటుంది, ఈ అడ్వాంటేజ్తో పాటు. సో దీన్ని మీరు ఇవన్నీ ఎలా ఓవర్కమ్ అవుతారు? సార్ యాక్చువల్లీ ఈ మ్యాడ్ 2ని మాత్రం మ్యాడ్ 1తో కంపేర్ చేసుకోకండి. మ్యాడ్ 1 మీరు అన్నట్టు 18-19 ఏళ్ళ కాలేజ్ సినిమా, కలర్ఫుల్, అమ్మాయిలు, పాటలు, లవ్వులు, గివ్వులు, అది నచ్చే జానర్, అది నచ్చే ఆడియన్స్ వేరు ఉంటారు. ఇప్పుడు మ్యాడ్ ఉందనుకోండి, మ్యాడ్ 1 ఏ సెంటర్స్లో చాలా పాడింది, నైజాంలో చాలా పాడింది, ఓవర్సీస్లో చాలా పాడింది, వైజాగ్లో చాలా బాగా చేసింది. అలా అని మాస్ స్టేషన్స్లో అంత రీచ్ రాలా. ఇప్పుడు వెస్ట్, ఈస్ట్ ఇట్లాంటి ఇట్లా అంత రీచ్ రాలా, అనుకున్నంత రీచ్, టాక్ ఉన్నంత రెవెన్యూ చేయలే. కానీ ఈ మ్యాడ్ 2 మాస్ ఎక్కువ అపీల్ అవుతుంది.
మాస్ అపీల్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, ఎందుకంటే జస్ట్ లైక్ టిల్లు. టిల్లు ఇది మూమెంట్స్ సార్. సినిమా అంతా సినిమా టేక్ ఆఫ్ ముగ్గురు కుర్రాలు ఇంట్రడక్షన్తో అవుతుంది, అది కొంచెం మీకు అలా స్లోగా టేక్ ఆఫ్ అవుతుంది. దాని తర్వాత ఒక పెళ్లి బ్లాగ్లోకి వెళ్తాం, అది హిలేరియస్గా ఉంటుంది. దాని తర్వాత గోవాకి షిఫ్ట్ అవుతాం. గోవాలో మేము వేసుకున్న ఒక చిన్న లైన్ స్టార్ట్ అవుతుంది, ఆ లైన్ అది ఇంటర్వెల్ బ్యాంక్. అక్కడి నుంచి సార్ ఇక మూమెంట్లు. ఇప్పుడు దాకా చెప్పండి, ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూలో రివీల్ చేస్తున్నా, సునీల్ గారు ఉంటారు సినిమాలో. అదే అడగబోతున్నా. సునీల్ గారు ఉంటారు సినిమాలో. ఒక 5-6 నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సార్, మీరు రేపొద్దున నన్ను ఈ ప్రశ్న అడగచ్చు కూడా. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఒక సీను వైట్ల గారు సునీల్ని ఎలా చూపించారో, ఎలా ఎంజాయ్ చేసామో సునీల్ గారిని మన గ్రోయింగ్ ఇయర్స్లో, అట్లా సునీల్ గారిని ఈ సినిమాలో ఎంజాయ్ చేస్తారు. ఇది నా గ్యారంటీ సార్. ఇది అవ్వలేదంటే మీరు నన్ను తర్వాత పిలిచి తిట్టచ్చు. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సునీల్ కాంబినేషన్ వచ్చి చాలా సరే అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వస్తున్నాయి, ఆయన క్యారెక్టర్ వేస్తున్న చిన్న క్యారెక్టర్ చెన్నై చేస్తున్నారు, నవ్వు చేయట్లా. తమిళ సైడ్ వెళ్ళిందో విలన్ గా అయిపోయారు. నెల్సన్ గారు కొంచెం ఎక్స్ప్లైట్ చేశారు దాని కామెడీ జైలర్లో. అట్లా ఒక త్రివిక్రమ్ గారి సినిమాలో సునీల్ గారి కామెడీ, ఒక సీను వైట్ల గారి సినిమాలో సునీల్ గారి కామెడీ, అంటే ఆ రేంజ్ అంటే కంపారిజన్ పెట్టుకోకండి. అట్లాంటి కామెడీ చేయించాం సునీల్ గారితో. సునీల్ గారు వర్కౌట్ అవుతున్నారు కామెడీగా. సునీల్ గారు చాలా రోజుల తర్వాత బాగా నవ్విస్తారు మిమ్మల్ని, అది నా గ్యారంటీ సార్. ఇది అవ్వకపోతే మీరు రేపు వచ్చిన తిట్టండి. రైటింగ్ ఏమైనా త్రివిక్రమ్ గారు అలాంటి కాదు సార్ నేను చెప్తుంది. సునీల్ గారు బయటకు వచ్చిన తర్వాత సునీల్ గారు వర్కౌట్ అయ్యారు, సునీల్ గారు బాగా చేశారు, సునీల్ గారు నవ్వించారు అనేది చెప్తారు బాగా. సునీల్ గారు హైలైట్ అవుతారు సినిమా. బాగా పేలింది కదా బాయ్ అంటే బాయ్ అన్నది. అది సార్ ఇంకా చాలా ఉంటాయి అట్లాంటి. అవునా? అట్లాంటి సునీల్ గారి కామెడీ, సునీల్ గారి కామెడీ నాకు పిచ్చి ఇష్టం అసలు. డైరెక్టర్ గారి కానీ, సీను వైట్ల గారి కానీ, అట్లాంటివి ఉంటాయి సునీల్ గారి హిస్టానిక్స్. దీంట్లో ఒక డాన్గా సునీల్ గారు చేసే కామెడీ యూ లైక్ ఇట్ వెరీ మచ్. సునీల్ గారు ఈజ్ ద ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ మ్యాడ్ స్క్వేర్. కానీ దయచేసి మ్యాడ్ 1తో కంపేర్ చేసుకోకండి. మ్యాడ్ 1 ఇస్ దిస్ కాలేజ్ ఫిలిం, అది ఎప్పుడు ఇంకొక జానర్. ఇది మాస్ ఫిలిం, మాస్ మూమెంట్స్ ఫిలిం. మ్యాడ్ 1లో కూడా మీరు యాక్చువల్ చెప్పాలంటే అమ్మాయిలను అంతలా ప్రొజెక్ట్ చేయలేదు, కానీ హీరోయిన్లు లవ్ పాటలు అన్నీ ఉన్నాయి కదా. దీంట్లో పాటలు ఉంటాయి, మాస్ సాంగ్స్ ఉంటాయి. ఇది ఆవేశం ఉంటుంది చూసారా, ఆ కైండ్ ఆఫ్ సినిమా. 2 ఐటమ్ సాంగ్స్ ఉంటాయి దీంట్లో. లడ్డుగాని పెళ్ళి అబ్బాయిలు పాడుకుంటారు. దాని తర్వాత మీ ప్రియాంక జవల్కర్ది ఒక పాట ఉంటుంది. మీ ప్రియాంక జవల్కర్ మీరు రివీల్ చేశారు కదా, నేను చెప్పకుండా. ప్రియాంక జవల్కర్ది ఒక పాట ఉంటుంది ఐటమ్ సాంగ్ లాగా. సెకండ్ హాఫ్లో స్వాతిరెడ్డి ఐటమ్ సాంగ్. ఇవన్నీ ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. ఇంకొక సాంగ్ ఇంకా రివీల్ చేయలేదు, ఒక సాంగ్ ఉంటుంది, ఒక మాస్ సాంగ్. ఇవన్నీ అలా ఇన్ని మాస్ ఎలిమెంట్స్తో ప్యాకేజ్ చేసిన మూమెంట్స్ సినిమా ఇది. కళ్యాణ్ ఏంటి మ్యాడ్ క్యారెక్టర్లకి ఎందుకు హీరోయిన్స్ని అంత పెట్టి అది ఆ యాంగిల్లోకి ఎందుకు వెళ్ళడైనా సరే? ఇప్పుడు ఈ సినిమాకి ఎందుకు వెళ్ళదని చెప్తా వినండి. ముగ్గురు కుర్రాళ్ళు లవ్ చేశారు ఇంజనీరింగ్ కాలేజ్లో, వాళ్ళు లవ్ అఫైర్లో ఉన్నారు. కానీ ముగ్గురు కుర్రాళ్ళు కలిసి గోవా వెళ్తే గర్ల్ ఫ్రెండ్లు తీసుకుని వెళ్తారు కదా, అంతే. అందుకని ఈ సినిమాలో ఆ అమ్మాయిల ఇన్వాల్వ్మెంట్ ఉండదు, వేరే అమ్మాయిల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మీరు తీసుకెళ్తారా గర్ల్ ఫ్రెండ్? నేను ఎప్పుడు గోవా నేను గర్ల్ ఫ్రెండ్ చెప్పేదేనండి, గర్ల్ ఫ్రెండ్లు ఉన్న ఏజ్లో గోవా వెళ్ళే అంత స్తోమత లేదు నాకు అమ్మాయిని తీసుకుని. సార్ మీరు ఆ పాయింట్ టచ్ చేశారు కాబట్టి నాకు అనిపించింది అంటే, మీరు ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఎవరిదైనా కారు తీసుకుని మరి కాలేజీలో రౌండ్స్ కొట్టి అమ్మాయిలను అట్రాక్ట్ చేయాలని ట్రై చేసేవారు. ఎవడైనా అదే కదండి చేస్తే. ఇప్పుడు నా దగ్గర కార్ లేదు, నాకు అంత స్తోమత లేదు కారు కొనుక్కోవడానికి. ఫ్రెండ్ ఎవరిదైనా కారు ఉంటే ఆ కారు తీసుకుని వెళ్ళే కదా అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. మరి నడుచుకుంటే వెళ్తే అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు కదా. చేసే ఉంటాను గ్యారంటీ, చేశాను కూడా. నేను చేశాను గ్యారంటీ చెప్తున్నాను కదా, చేశాను కూడా. ఎంతమంది అమ్మాయిలు ఫ్లర్ట్ చేశారు అలా నేను లెక్క పెట్టుకోలేదు సార్. పనే అది కాదు సార్, వేరే పనే ఉంటుంది మాకు. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు మీలాంటి వాళ్ళందరినీ ఫ్లడ్ చేస్తున్నాను సార్ నేను. అమ్మాయిని ఫ్లడ్ చేసే టైం ఎక్కడ ఉంది నాకు? అదేంటండి నాగవంశీ మీద వినిపించిన కథలో ఎవరి మీద వినపడ ఇండస్ట్రీలో కథలు సగం మీరే పుట్టిస్తున్నారు సార్. నేను అందుకే కదా మీ మీద కేసు చేయాలి, మీరే పుట్టిస్తున్నారు సార్. నాకు మిమ్మల్ని ఫ్లడ్ చేయడమే సరిపోతాను సగం టైం, మిగతా వాళ్ళందరినీ ఎక్కడ ఫ్లడ్ చేయాలి? నాగవంశీ ఈ అమ్మాయితో చెన్నైలో కనిపించే నాగవంశీ, ఆఖరికి తిరుపతి దేవుడి దర్శనానికి వెళ్ళి ఆ టైంలో ఇంకో హీరోయిన్ వచ్చేసరికి నాగవంశీ అక్కడే ఉన్నాడు, హీరోయిన్ అక్కడే ఉంది అంటున్నారు. దుబాయ్ వెళ్తే దుబాయ్ వెళ్ళారు అంటున్నారు. ఇన్స్టాలో అమ్మాయి ఫోటో ఇన్స్టాలో కనిపిస్తుంది దుబాయ్ అని, మీరు దుబాయ్లో ఉంటారు. ఇవన్నీ ఎక్కడ చాపమంటారు నన్ను? ఇంకా ఇక దుబాయ్ ఉన్న చిన్న దేశమా, లేకపోతే తిరుపతికి ఎవరు నేను ఒక్కడనే వెళ్ళాలి, వేరే ఎవరు వెళ్ళకూడదు, ఇలా ఉంటుంది నా పని. నా పరిస్థితి మొన్న ఎప్పుడో ఎవరితో అంటున్నా, నీ అమ్మ ఎప్పుడు చూసినా చుట్టుపక్కలంతా మగేదలతో చిరాకు వచ్చేస్తుంది అంటే కలేజాలో మహేష్ గారి డైలాగ్ ఉంటుంది, అలా ఉంది నా పరిస్థితి. కానీ జనం మాత్రం ఓహో అని ఫీల్ అవుతారు. ఇలా చేసుకోవచ్చు ఆఫీస్లో ఒక అప్పుడు ఇంకా ఇప్పుడున్న రూమర్స్ చాలక కొత్త రూమర్స్ ఛాన్స్ ఇవ్వడానికి ఇవన్నీ అస్సలు. అంటే బాబాయ్ అంటే కొంచెం భయం ఉంది కదా ఇంకా బాగా ఇట్లాంటి విషయాల్లో. మా బాబాయ్ ఏదన్నా ఒప్పుకుంటారు కానీ పేరు చెడిపోతుందంటే ఊరుకోరు అసలు. అవునా? సో అప్పుడు థ్యాంక్ యూ బాబాయ్ మీరు అన్నం కాదు, మీ వైఫ్ అనాలి. థ్యాంక్ యూ సార్, పాడ్కాస్ట్కి వచ్చారు, చాలా హానెస్ట్గా మాట్లాడారు. మీ ఫస్ట్ పాడ్కాస్ట్ ఇది అంతేగా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమో నాకైతే ఇంటర్వ్యూకి పాడ్కాస్ట్కి పెద్ద తేడా తెలిసినంత నాలెడ్జ్ లేదనుకోండి. బట్ ఎనీహో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.